చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 24వ వచనమును కలిసి చదువుకుందాం. Do you not know that in a race all the runners run, but only one gets the prize? Run in such a way as to get the prize. ప్రభు సహాయ నిమిత్తమై ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, కరుణ చూపెట్టుట్లో ఆనందించు దేవా, కృప మహదైశ్వర్యము కలిగిన దేవా, అంతు లేని వాత్సల్యతను ధారాళముగా మాపై పోయడానికి ఇష్టపడే దేవా, నీ తలంపులు, నీ ఆలోచనలు, నీ లేఖనాలు అగమ్య గోచరములు నిమిత్త మాత్రులుగా శరీరములో ఉన్నవారిగా ఎన్నో కొరతలు, లోట్లు, లేమి, అపనమ్మకత్వాలు కలిగిన వారిగా నీ లేఖనాల్ని భయముతో వణుకుతో సమీపించుచుండగా నీవు నాతో మాతో మాట్లాడుతూ రమ్మని వేడుకుంటున్నామయ్యా. మా సమయాన్ని దీవెనకరంగా ఉంచండి. యేసు గురించి నేను మాట్లాడడానికి, యేసు గురించి మేము వినడానికి, నిన్ను మాత్రమే కేంద్రంగా మేము చూడడానికి ఈ బైబిల్ స్టడీని ఒక్కసారి మలచండి. మా దృష్టి ఇంకెవ్వరి మీద కానీ దేని మీద కానీ వెళ్ళకుండానట్లు, నీ మీద మాత్రమే దృష్టి ఉంచినట్లు మమ్మలను నీ స్వాధీనంలో ఉంచుకోండి. వేరు తలంపులతో వచ్చి కూర్చున్న ప్రశస్తమైన యవన బిడ్డల కొరకై ప్రార్థిస్తూ ఉంటున్నాం. వారి తలంపులు చెదిరిపోకుండానట్లు పరిశుద్ధాత్మ దేవా నీవు ఆకట్టుతూ రమ్మని వేడుకుంటున్నాం. దేవా, ఎంతో సమయం తీసుకొని నీ బిడ్డలు ఎడతెరపు లేకుండా యూత్ క్యాంప్లో నీ సన్నిధిలో కూర్చోవడానికి నీవు ఇచ్చిన భాగ్యమును బట్టి నీకు వందనాలు. నీవు వారికి పరిచర్య చేయండి. నిలబడుతున్న ఈ దాసుని సులువు చాటున మరుగుపరిచి కేవలం వారు చెప్పుదురే కానీ చేయరు అనే కోవలో నేను జారిపోకుండానట్లు నన్ను కాపాడండి. యేసుక్రీస్తు ప్రభువు మా రక్షకుని ఘనమైన శ్రేయస్కరమైన నామంలోనే బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 24వ వచనములో మీకు తెలియదా అని మొదలు పెడతా ఉంటున్నాడు. డూ యూ నాట్ నో అని మొదలు పెడతా ఉంటున్నాడు. అంటే ఇంకో మాటలో ఆ ప్రాంతంలో ఉంటున్న వారందరికీ పరుగు పందాలు ఎలా జరుగుతాయో, దానికి ఎంత సిద్ధపడతారో, దాని కొరకై వాళ్ళు సిగ్గుని, మానాన్ని, మర్యాదను వదిలిపెట్టి పరిగెడతారు అనే విషయాన్ని అపోస్తలుడైన పౌలు మరలా ఇంకోసారి వారికి గుర్తు చేస్తూ ఉంటున్నాడు. ఆ పరుగు పందెంలో వారు ఉన్నారు అనే ఆ జ్ఞానమును బట్టి వాళ్ళు స్ట్రిక్ట్ ట్రైనింగ్ గుండా వెళ్తారు అనే మాటని కూడా మనం చూస్తూ వచ్చాం. మెట్టుకి వాళ్ళు తినే ప్రతి భోజనము కూడా చాలా జాగ్రత్తగా తింటారు. ఎంత రుచున్నా కానీ ఎంత తినాలో అంతే తింటారు. ఎందుకయ్యా ఇంతే తింటున్నావు, బాగుంది కదా అని అంటే, లేదండి నేను రన్నింగ్ చేస్తానండి, నేను పరుగు పందాల్లోనికి వెళ్తాను, నా వెయిట్ పెరగకూడదు అని అంటారు. అదేంటండి చేదు తింటున్నారు ఏంటి అని అంటే, నాకు రుచి కాదండి ముఖ్యము, నాకు కావాల్సింది నేను పరుగులో పరిగెత్తగలనా లేదా. నువ్వు ఆయన బట్టలు కొనుక్కునేటప్పుడు కూడా దానికి అనుకూలంగానే కొంటాడు, షూస్ కొనేటప్పుడు కూడా దానికి అనుకూలంగానే కొంటాడు. అంతేకాదు ఆయన ఫ్రెండ్షిప్ చేసేది కూడా ఎవరితో చేస్తాడు అని అంటే, ఒక పరుగు పందాల్లో ఒక వేగంగా పరిగెత్తే ఆ తర్బీదులో ఉంటున్నోడు పొద్దున్న 11 గంటలకి సోమరుగా లేచి బెడ్ మీదే బ్రేక్ఫాస్ట్ చేసేవాడితో అయితే సహవాసం చేయడు నాకు తెలిసి. ఎందుకు అని అంటే వాళ్ళంటోనే సహవాసం చేస్తాడు. కాబట్టి ఈ వ్యక్తి తన ప్రతి ఏరియాలో కూడా నేను పరుగు పందెంలో ఉన్నాను అనే ఐడెంటిటీని ఆయన కాపాడుకుంటూనే వెళ్తూ ఉంటాడు. దాన్ని ఎన్నడూ మర్చిపోడు. ఎందుకు అని అంటే పరిగెత్తడము అనేది తనకొక ప్రొఫెషన్ కాదు, అది ఆయన యొక్క ఉనికి. పరిగెత్తడము అనేది ఆయన ఏదో సైడ్ బిజినెస్ లేకపోతే ఏదో టెండర్గా చేసే పని కాదు. కానీ ఆయన లైఫ్ లాంగ్ ఐడెంటిటీ, నేను పరిగెత్తేవాడిని, ఐ యామ్ యాన్ అథ్లీట్, నేను నా పనే ఇది, నా ఉనికే ఇది, నా గుర్తింపే ఇది. ఎప్పుడైతే మనము
రెట్టింపుగా ప్రభుని వెంబడించడం నువ్వు చేసుకుంటామో మన జీవితంలో చాలా మార్పు వస్తుంది. ఏదో క్వైట్ టైం చేసేసుకోవాలి, లేకపోతే ఏదో పొద్దున్న ఫ్యామిలీ ప్రేయర్ రోడ్ చేసేసుకోవాలి, ఏదో వచ్చి కూర్చోవాలి, వెళ్ళిపోవాలి, ఒక పనిగా చూడొద్దు. అది నీ ఐడెంటిటీ, అది నీ వ్యక్తిత్వము అన్నట్టు చూడడం నేర్చుకోవాలి. చాలా మార్లు మన ఆత్మీయ జీవితం మనము ఏమై ఉన్నామో మనం గుర్తెరగలేకపోతా ఉంటున్నాము. చాలాసార్లు మనము కేవలం ఏదో పనుల ప్రోగ్రామ్ మాత్రమే ఆత్మీయత అనుకుంటున్నాము. స్పిరిచువాలిటీ ఈజ్ నాట్ అ బండిల్ ఆఫ్ స్పిరిచువల్ యాక్టివిటీస్, ఇట్ ఈస్ అ న్యూ ఐడెంటిటీ అండ్ అ రిలేషన్షిప్ విత్ ద లార్డ్ హిమ్సెల్ఫ్. ఆత్మీయత అనంటే కార్యక్రమాల బండారము కాదు, కానీ యేసుతో ఒక సజీవమైన సంబంధము, యేసుతో ఒక సజీవమైన నడక, యేసులో నీ ఉనికిని గుర్తుపట్టడమే. కాబట్టి ఈ వ్యక్తి పరిగెత్తడానికి ఇంత చేస్తూ ఉంటున్నాడు. ఈ మొదటి బైబిల్ స్టడీలో ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మీ ముందు నేను పెట్టడానికి ప్రయత్నం చేస్తాను. ఈ వ్యక్తి పరిగెత్తడానికి బలం ఎక్కడి నుంచి వస్తుంది? వాట్ ఈస్ ది ఎనర్జీ ఆఫ్ దిస్ అథ్లీట్? ఈ పరిగెత్తే వాని యొక్క బలం ఎక్కడి నుంచి వస్తుంది అనేది ఒక విషయాన్ని మీ ముందు ఈ మొదటి బైబిల్ స్టడీలో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తా. ఈ పరిగెత్తే అథ్లీట్కి పరిగెత్తేవాడికి సహజంగా చూస్తే ఆయన భోజనము నుంచి ఆయనకి బలం వస్తుంది, లేక ఆయన లోపల ఎక్సర్సైజ్ ఎప్పుడైతే చేస్తాడో ఆ భోజనము కరిగినప్పుడు, ఆ భోజనం అరిగినప్పుడు, అప్పుడు ఆ భోజనంలో ఉంటున్న శక్తి ఈయన లోపలికి వస్తుంది. మనం అందరం తినేది అందుకే ఒక వ్యక్తి, ఒక చిన్న పిల్లవాడు తల్లి పాలు తాగుతాడు. తల్లి పాలు తాగేటప్పుడు తల్లికి జ్వరం ఉంటే వాడికి వచ్చేస్తుంది. ఎందుకు అని అంటే అదొట్టి పాలు మాత్రమే కాదు, కానీ తల్లి జీవం వెళ్తూ ఉంది. అందుకనే మా ఊర్లో ఒక ప్రాణిని తింటారు, ఎక్కువ ఆ ప్రాణినే తింటారు, తినంగా ఆ ప్రాణిలాగే అయిపోతారు. అంటే మహా సోమరపోతులు, తినంగా అట్టానే అయిపోతారు. నువ్వు ఏది తింటా ఉంటావో నీకు తెలియకుండా నువ్వు అట్లా అయిపోతూనే ఉంటావు. కాబట్టి వీళ్ళు చాలా జాగ్రత్తగా తింటారు. వీళ్ళు దాన్ని కసరత్తులు చేసి కరిగిస్తారు. ఒట్టి తిని కరిగించకపోతే బలము పుట్టదు, లేక తినకుండా కరిగించడానికి ప్రయత్నం చేస్తే ఉన్న కండ కరిగిపోద్ది, కానీ బలం పుట్టదు. మన ఆత్మీయ జీవితం దగ్గరికి వచ్చేటప్పుడు కూడా ఇంతే. ఆహారము, దాన్ని కరిగించే శక్తి, ఈ రెండు ఎప్పుడైతే ఒక వ్యక్తి జీవితంలో జోడీ అవుతాయో ఆ వ్యక్తి పరిగెత్తడానికి బలం ఉంటుంది. బలము లేకపోతే బోరు కొట్టేస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి, బలము లేకపోతే బోరు కొడుతుంది, నిరుత్సాహం వస్తుంది, నీరసించిపోతావు, వెనక్కి వెళ్ళిపోతావు. నీ బలము తగ్గకుండా చూసుకోవడానికి దేవుడిచ్చిన అద్భుతమైన వనరే పరిశుద్ధాత్మ దేవుడు. ఈ రోజుల్లో మనం పరిశుద్ధాత్మ దేవుణ్ణి చాలా నిర్లక్ష్యం చేస్తూ ఉంటున్నామేమో. అసలు ఆయన ఆధిక్యతలు, ఆయన మనకి ఏం చేయడానికి వచ్చారు, ఆయన మనకి ఏమేమి ఇవ్వడానికి వచ్చారు, దాన్ని గ్రహించకుండానే బ్రతుకుతూ ఉంటున్నామేమో. ఈ పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాలలో ఆయన ఒక వనరుగా, లేకపోతే ఒక సంచకరుగా, యాజ్ అ గ్యారంటీ ఫర్ అవర్ ఇన్హెరిటెన్స్ ఆయన అనుగ్రహించబడతా వచ్చాడు. నిన్నటి దినం క్వశ్చన్ అండ్ ఆన్సర్లో ఒక మాట చెప్తా వచ్చాను. త్రిత్వమైన ట్రినిటీ గురించి మాట్లాడేటప్పుడు, త్రిత్వం గురించి మాట్లాడేటప్పుడు ఈ మాట చెప్పాను. ఒకళ్ళు చేసే పని ఇంకొకళ్ళు చేయరు. ఆ పనిలో ముగ్గురు ఉంటారు, కానీ ఆ పనిని చక్కగా డివైడ్ చేసుకుంటారు. ఎన్నడు తండ్రి చేసే పని కుమారుడు చేయడు, కుమారుడు చేసే పని పరిశుద్ధాత్మ దేవుడు, కానీ ముగ్గురు ఒకే పనిలో ఉంటారు. ఉదాహరణకు చెప్తా, ప్రార్థన. ఈ ప్రార్థన అనే ప్రక్రియలో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు ఉంటారు. దేవుళ్ళు అనొద్దు, దేవుడు ఉంటాడు. తండ్రి ప్రార్థన వినేవాడిగా, యేసు ప్రభువారు మధ్యవర్తిగా, పరిశుద్ధాత్మ దేవుడు ప్రార్థనని బలపరిచేవాడిగా. ప్రార్థన అనే ప్రక్రియలో ముగ్గురు ఉంటారు, కానీ ఒకళ్ళు చేసిన పని ఇంకోళ్ళు చేయరు. రక్షణ దగ్గరకు వచ్చినప్పుడు కూడా అంతే. తండ్రి ప్రణాళిక వేస్తాడు, కుమారుడు జరిగిస్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు దాన్ని మన జీవితంలో అనుభవిస్తాడు. రక్షణలో ఆ ప్రణాళికలో ముగ్గురు ఉంటారు, కానీ ఒకళ్ళ పని ఇంకోళ్ళు చేయరు. వాళ్ళల్లో కాంపిటీషన్ లేదు.
అందుకే కొంచెం మెచ్యూరిటీ వచ్చిన తర్వాత మన ప్రార్థనలను కూడా మార్చుకోవడం అవసరమేమో. లేఖనానుసారంగా అనిపిస్తుంది. ప్రార్థన బైబిల్ గ్రంథంలో యేసు ప్రభువుకి ఎవరూ చేయలేదు. ఓకే, 2 పేర్లు మీకు కనిపిస్తాయేమో. ఒకటి, స్టెఫెను చెప్తా ఉంటున్నాడు, యేసు నా ఆత్మని తీసుకో అని చెబుతా ఉంటున్నాడు. ఇంకోటి ప్రకటన గ్రంథంలో కనిపిస్తుంది. మెట్టుకి ఈ 2 మినహాయిస్తే ఇవి స్పెషల్ సిట్యువేషన్స్, ఇవి విచిత్రమైన పరిస్థితుల్లో. లేకపోతే మీరు బైబిల్ అంతా చూడండి, తండ్రికే ప్రార్థన చేశారు. కాబట్టి ఒక మెచ్యూర్డ్ క్రిస్టియన్ లేఖనాల్ని చదివేటప్పుడు అర్థం కావాలి ఏంటి అని అంటే, మనం ప్రార్థన చేసేది తండ్రికి. యేసయ్య ద్వారా ప్రార్థన చేస్తాం. యేసు ద్వారా వెళ్ళకపోతే నీ ప్రార్థన ఆయన దగ్గరికి పోదు. మనం ఎందుకు యేసునామంలో అంటాము అని అంటే, యేసుక్రీస్తు ప్రభువు లేకపోతే నీకు తండ్రితో సంబంధం లేదు, నువ్వు తండ్రి ఎట్ట నిలబడలేవు. ఆయనని బట్టి మాత్రమే నువ్వు ఆయన దగ్గరికి ధైర్యంగా వెళ్ళగలుగుతా ఉంటున్నావు. కనుక నీ ప్రార్థన చేసేటప్పుడు తండ్రికి చేస్తావు, యేసు ద్వారా చేస్తావు. లోపల పరిశుద్ధాత్మ దేవునితో నువ్వు సరిగ్గా లేకుండా, పరిశుద్ధాత్మ దేవునితో సమాధానంగా లేకుండా, పరిశుద్ధాత్మ దేవుని అధికారం కింద, ఆయన అధీనం కింద నువ్వు బ్రతకకుండా నీ ప్రార్థనకి బలము దొరకదు. ఎందుకు అనంటే, నీ ప్రార్థన పక్కోడికి కాదు వినిపించాల్సింది. నీ ప్రార్థన ఒక ఆత్మీయ ప్రపంచంలోనికి వెళ్ళాలి. ఈ భౌతిక ప్రపంచం నుంచి ఆత్మీయ ప్రపంచంలోనికి ప్రార్థన ట్రాన్స్లేట్ అవ్వాలి అనంటే ఆత్మ కావాలి. లేకపోతే నీ ప్రార్థన శరీరముతో చేస్తే, పరిశుద్ధాత్మ దేవునితో సమాధానం లేకుండా, పరిశుద్ధాత్మ దేవునితో సరిగ్గా లేకుండా నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన నీకు నీ పక్కోడికి వినిపిస్తే తప్ప వినిపించాల్సిన దగ్గర అది వినిపించదు. అందుకే ప్రతి విషయములో కూడా జాగ్రత్తగా చూడాలి. చాలాసార్లు ప్రార్థన చేసేటప్పుడు యేసయ్యా యేసయ్యా అని చేస్తుంటారు. లేఖనాల్ని గట్టిగా పట్టుకుంటే అలా ఎవరు చేయలేదు. తండ్రికి ప్రార్థన చేశారు. యేసు ప్రభు నామములో, యేసు ప్రభు జరిగించిన బలియాగమును ఆధారము చేసుకొని యేసు ప్రభు నీతిని బట్టి మనం తండ్రి దగ్గరికి వెళ్తాము. అంటే వీళ్ళు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఒకళ్ళు చేసే పని ఇంకోళ్ళు చేయరు అని చెప్పడానికే ఈ మాట చెప్తున్నాను. నీ యొక్క రక్షణకి ఎలాగైతే యేసు ప్రభువు అవసరమో, నీ ఆత్మీయ జీవితము కొనసాగింపుకి పరిశుద్ధాత్మ దేవుడు అవసరం. యేసు లేకుండా రక్షణ ఎలా లేదో, పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తున్న వనరుల్ని నువ్వు గనక తీసుకోకపోతే, ఆయన అనుగ్రహిస్తున్న శక్తిని నువ్వు గనక వాడకపోతే, నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ముందుకు వెళ్ళడం ఇంపాసిబుల్. యేసు లేకుండా ఎట్లయితే రక్షణ లేదో, పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తిని విశ్వాసముతో అన్వయించుకోకుండా నువ్వు ఆత్మీయ జీవితంలో అస్సలు ముందుకెళ్ళలేవు, నిరుత్సాహపడిపోతావు. నీ శక్తి చాలా తక్కువ అండి. ఆత్మీయ జీవితానికి నీ శక్తి సరిపోదు. యేసుక్రీస్తు ప్రభువారు నిజముగా ప్రార్థన చేస్తూ, ఆయన వేదనతో ప్రార్థన చేస్తూ, ఆయన గెత్సెమనే వనములో ఉన్నప్పుడు ఎంత శక్తి ఉపయోగించాడు అనంటే, ఆయన తనలో ఉంటున్న చెమట రక్త బిందువుల వలె నేలను పడతా వచ్చిందంట. అంటే ఎంత ఎనర్జీని ఎగ్జార్ట్ చేస్తూ వచ్చాడు. ఆత్మీయ జీవితం అంతా ఈజీ కాదు. లేఖనాలు చదివేటప్పుడు మైండ్ ఎంత ఎంత వేగంగా పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహిస్తున్న తలంపులతో నువ్వు నింపబడాలి అని, ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్. నువ్వు ప్రార్థనలో ఉంటున్నప్పుడు, ఉపవాసంలో ఉంటున్నప్పుడు, అంతెందుకు దేవుని పనిలో, దేవుని సేవలో నువ్వు ముందుకు కొనసాగుతూ ఉంటున్నప్పుడు ఎముకలు విరిగిపోయే పరిస్థితులు వచ్చేస్తాయి. అసలు మన వల్ల కాదేమో అని అనిపిస్తుంది. అంతగా ప్రయాసతో కూడింది ఆత్మీయ పరిచర్య. ఈ శక్తి నీది సరిపోదు. యువర్ ఎనర్జీ ఇస్ నాట్ అట్ ఆల్ ఇనఫ్ ఫర్ అ స్పిరిచువల్ జర్నీ. నీ శక్తి ఆత్మీయ జీవితానికి సరిపోదు. నీ భౌతికమైన శక్తి ప్రార్థనకి సరిపోదు. నీ భౌతికమైన శక్తి నీ భౌతికమైన జ్ఞానం లేఖనాలని అర్థం చేసుకోవడానికి సరిపోదు. నీ భౌతికమైన ఆహారం ఇచ్చే బలము దేవుని పని చేయడానికి సరిపోదు. ఈరోజు ఆయన శక్తిని ఆధారము చేసుకుంటేనే మనము పరుగు పందెంలో పరిగెత్తగలము. అంటే ఇంకో మాటలో చెప్పాలి అని అంటే, ఆయన శక్తి లేకుండా నువ్వు ఆయన పని చేయలేవు. ఇది సామాన్యమైన లాజిక్ కదా ప్రపంచంలో.
ఓ టీచర్ గారు ఉన్నారనుకుందాము, ఆమె పాఠాలు చెప్పడానికి స్కూల్కి వెళ్తా ఉంది. ఇంట్లో నుంచి చాక్ పీసులు తీసుకెళ్తారా, స్కూల్ వాళ్ళే చాక్ పీసులు ఇస్తారా? స్కూల్ వాళ్ళే ఇస్తారు. వెరీ గుడ్. ఈమె ఇంట్లో నుంచి ఎందుకు తీసుకెళ్ళదంటే, నువ్వు పెట్టుకున్నావు పనికి నువ్వు ఇవ్వాలి, నేను ఎందుకు తెచ్చుకోవాలి? ఓ పోలీస్ ఆయన ఉన్నాడు అనుకోండి, ఆయన లాఠీ ఇంట్లో తయారు చేసుకొని పోతాడా, డిపార్ట్మెంట్ ఇస్తాడు, డిపార్ట్మెంటే ఇస్తారు. ఎందుకే డిపార్ట్మెంట్, మరి పెట్టుకున్నారు వాళ్ళే ఇవ్వాలి. ఒక మిలిటరీ ఆయన ఉన్నాడు అనుకో, ఆయన బుల్లెట్లు ఇంట్లో తయారు చేసుకొని పోడు, ఆర్మ్డ్ ఫోర్సెసే, మిలిటరీ వాళ్ళే, ఆర్మీనే వాళ్ళకి బుల్లెట్లు ఇస్తారు. ఈయన ఇంట్లో తయారు చేసుకొని పోతే ఇక వాళ్ళ భార్య విధవరాలే. అంతేగా? అంటే ఎవరు పనికి పెట్టుకుంటే పనికి కావలసిన సామగ్రి అంతా వాళ్ళే ఇవ్వాలి. ప్రభు తన పని కొరకు ఆయన పిలిచినప్పుడు నీ సామగ్రితో నువ్వు ఆయన యుద్ధాన్ని చేయలేవు. నీకు ఖచ్చితముగా ఆయన సామగ్రే కావాలి. యు నీడ్ హిస్ ఎనర్జీ, యు నీడ్ హిస్ స్ట్రెంగ్త్. ఆయన శక్తి, ఆయన సామర్థ్యము లేకపోతే నువ్వు ఏమాత్రం ఆయన యుద్ధాన్ని చేయలేవు. కొలస్సీలకి రాసిన పత్రిక 1వ అధ్యాయానికి వద్దాం. కొలస్సీలకి రాసిన పత్రిక 1వ అధ్యాయము. ఇక్కడ అపోస్తలుడైన పౌలు తన పోరాటం గురించి చెబుతూ అంటున్నాడు. 28, 29 వచనాలు చదువుతారా అమ్మా? ప్రతి మనిషిని క్రీస్తులోని సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలువబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో నేను ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. అందు నిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలగచేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను. ఇంగ్లీష్ బైబిల్లో చాలా బాగుంటుంది. ఫర్ ఐ స్ట్రగుల్ విత్ ఆల్ హిస్ ఎనర్జీ దట్ సో పవర్ఫుల్లీ వర్క్స్ విత్ ఇన్ మీ. నాలో పనిచేసే శక్తి ఏంటో తెలుసా? నా శక్తి కాదు. ఎందుకు అని అంటే యేసుప్రభువు చాలా నేరుగా చెప్తా వచ్చారు కదా, ఫ్లెష్ ఈజ్ వీక్. నీ శరీరము బలహీనమైనది, నీ శరీరముతో ఆత్మీయ కార్యాలు నేను సాధించలేవు. యు నీడ్ ద పవర్ ఆఫ్ ద బ్లెస్డ్ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుని శక్తి నీకు అవసరము. అందుకనే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నేను ప్రతి మనుష్యుని ఆయన ఏట యోగ్యునిగా సంపూర్ణుడిగా నిలబెట్టడానికి. ఆ మాట చదివినప్పుడు ఒక్కసారి నేను ఆగి నేను వెనక్కి తిరిగి చూశాను నా జీవితాన్ని. ఒక్క సండే స్కూల్ పిల్లోడిని కూడా నేను ఏట నిర్దోషిగా నిలబెట్టలేను కదా ప్రభా. ఎన్ని సంవత్సరాల సేవ చేస్తే, ఎన్ని వర్తమానాలు చెప్తే, ఎంత ప్రార్థనలు చేస్తే ఒక సండే స్కూల్ పిల్లోడిని దేవుని ఏట నిర్దోషిగా నిలబెట్టగలవు? అసాధ్యం. ఇట్ ఈస్ జస్ట్ ఇంపాసిబుల్. ఒక పిల్లోడిని ఆయన ఏట నిర్దోషిగా నిలబెట్టడం మానవుని తరము కాదు. యు నీడ్ హిస్ ఎనర్జీ. ఆయన శక్తి నీకు కావాలి. అపోస్తలుడైన పౌలుకే దేవుని శక్తి అవసరం పడితే, అపోస్తలుడైన పౌలుకే ఆయన క్రియాశక్తి అని మాట్లాడుతుంటే ఇంకా నీ శక్తి నా శక్తి ఎక్కడి నుంచి పనిచేస్తుంది? అనేక సార్లు మనం ఏదో చేసేద్దాం అనుకుంటాం. పేతురు కూడా ఇదే మాటని చాలా చక్కగా రాస్తాడు. ఆ మాట కూడా చదువుదాం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 11వ వచనము. అమ్మా, ఒకడు బోధించిన ఎడల దైవోక్తులు బోధించినట్టు బోధింపవాలి. అంటే ఇంకో మాటలో చెప్పాలంటే, ఒకవేళ ఒకడు బోధిస్తా వాక్యం చెప్తా ఉంటే ఎట్ట చెప్పాలి అని అంటే, దైవోక్తి అని అంటే దేవుని దగ్గర నుంచి పొందింది, యాజ్ ఇఫ్ హీ హాస్ రిసీవ్డ్ ఇట్ ఫ్రమ్ ద లార్డ్. తిమోతికి ఆ మాట చెప్తా ఉంటాడు. అక్కడే ఆవుదాం కానీ తిమోతికి ఒక మాట రాస్తూ ఉంటాడు. ఏం చెప్తా ఉంటాడు అని అంటే, బీయింగ్ అన్అషేమ్డ్ యాజ్ ఎ స్కిల్డ్ క్రాఫ్ట్స్మెన్ రైట్లీ డివైడింగ్ ద వర్డ్ అంటాడు. అంటే నువ్వు వాక్యాన్ని సరిగ్గా విభజించు, సిగ్గుపడన అక్కరలేని పనివాడిగా అని అంటాడు. అంటే ఇంకో మాటలో బోధించేటప్పుడు ఇక్కడ కూర్చున్న నీకు నచ్చుతాదో నచ్చదో నాకు అనవసరం, కానీ బోధించేటప్పుడు ఎలా బోధించాలి అని అంటే, నా ఎదుట యేసు కూర్చున్నాడు, మెసేజ్ అయిపోయిన తర్వాత ఆయన నాకు ఫీడ్బ్యాక్ ఇస్తాడు, ఆయన నాకు రేటింగ్లు ఇస్తాడు అన్నట్టే బోధించాలి. కూర్చున్నోడికి నచ్చితే ఏంటి, నచ్చకపోతే నాకేం పోయింది. ఒక బోధ చేసేవాడు ఇలా బోధ చేయాలట. ఏంటంటే, ఎదురు యేసు కూర్చున్నాడు, జీసస్ ఇస్ మై ఓన్లీ ఆడియన్స్, యేసే నా ప్రేక్షకుడు, యేసుకి నచ్చుతుందా అని ఆ నోట్లోంచి పలికే మాట దైవోక్తిని పలికినట్టు పలకవలెను. చదువుతాడు. ఒకడు ఉపచారము చేసిన ఎడల
ఎంత చక్కటి మాట. దేవుడు అనుగ్రహించు సామర్థ్యము నొంది చేయవలెను. ఇఫ్ ఎనీబడి సర్వ్స్, లెట్ హిమ్ సర్వ్ విత్ ది ఎనర్జీ దట్ గాడ్ ప్రొవైడ్స్. ఎవడైనా ఉపచారము అని తెలుగులో రాశారు, కానీ ఇంగ్లీష్లో సర్వీస్, లేకపోతే ఎవడైనాను పని చేసిన ఎడల, దేవుని సేవ చేసిన ఎడల, దేవుని పరిచర్య చేసిన ఎడల ఎట్లా చేయాలి తెలుసా? తన ఎనర్జీతో కాదు చేసేది, దేవుడు అనుగ్రహించు శక్తిని పొంది చేయవలెను. యూ కెన్ నాట్ సర్వ్ గాడ్ విత్ యోర్ ఎనర్జీ. ఆశురోషు పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు. రాజు పెళ్లి చేసుకుందాం అనుకునేటప్పుడు ఆ కన్యకలందరినీ, అందమైన కన్యకలందరినీ తీసుకొని వచ్చి ఇదిగో మీరందరూ రిజిస్ట్రేషన్ ఫీజు ఇంత కట్టండి, ఆ తర్వాత ప్రతిరోజు మీకు క్రీములు పూస్తారు, మీకు నూనెలు ఇస్తారు, మీకు భోజనాలు పెడతారు, మీ రూమ్ ఖర్చు రోజు బిల్లు ఇస్తూ ఉంటాం, మీరు కడతండి అని అంటే ఎవడొస్తాడు? మొత్తం రాజు పెళ్లి చేసుకోవాలన్నప్పుడు రాజు సరికే ఇవ్వాలిగా వారికి. రాజు దగ్గర నుంచి వచ్చే తైలాలు, రాజు దగ్గర నుంచి వచ్చే భోజనం, రాజు దగ్గర నుంచి వచ్చే సరఫరా, రాజు దగ్గర నుంచి వచ్చే సమృద్ధి రాజు ఇస్తేనే వీళ్ళు రెడీ అవుతారు తప్ప వీళ్ళ పనికి. ఒకవేళ ఎస్తేరమ్మే ఉందనుకుందాము, ఆమెనే కనుక ఇదిగో నువ్వు రెడీ అవ్వమ్మా రాజు దగ్గరికి వెళ్ళడానికి అంటే, మహా అంటే ఆమె ఏం చేస్తారు? అయిపోయినా ఫెయిర్ అండ్ లవ్లీని ఆమె ఆ రొట్టెల కర్రను తీసుకొని దాన్ని తోసి దాంట్లోంచి కొంచెం వచ్చే క్రీమును పూసుకుంటారు. పాపం డబ్బులు ఉండవుగా, అలా సిద్ధపడుతుంది రాజు దగ్గరికి వెళ్ళడానికి. ఆమె సరిపోదు. హర్ కెపాసిటీ, హర్ ప్రిపరేషన్ ఈజ్ నాట్ ఇనఫ్ టు మీట్ ద కింగ్. రాజుని కలవడానికి ఆమె సామర్థ్యం, రాజుని కలవడానికి ఆమె దగ్గర ఉంటున్న సొత్తు సరిపోదు. రాజే తన ఔదార్యంలో నుంచి ఇవ్వాలి. దానియేలుని, షడ్రక్, మేషక్, అబేద్నెగోలని ఆయన పిలిచాడు. పిలిచిన తర్వాత ఇదిగో భోజనం, నేను లెసన్లన్నీ మీకు ఫ్రీగా ఇస్తాను, నేను పాఠాలన్నీ మీకు ఫ్రీగా నేర్పిస్తాను, కానీ భోజనాలకి మీరే బిల్లు కట్టుకోండి అంటే ఇంటికి వెళ్ళిపోరా? రాజు బలి పెట్టుకునేటప్పుడు రాజే భోజనం ఇవ్వాలి, రాజే అన్ని ఇవ్వాలి. రూతు పెళ్ళి నాకు ఎప్పుడు ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇంత పేదామా, బువ్వకి దిక్కులేక అత్త వెనకాల, బువ్వకి దిక్కులేని అత్త వెనకాల ఆమె వచ్చింది. వచ్చిన తర్వాత ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటి అని అంటే పరిగేరుకునే పరిస్థితి. అంటే ఇంకో మాటలో మన భాషలో చెప్పుకోవాలంటే దిక్కులేక అడుక్కునే పరిస్థితి. ఇది ఈమె పరిస్థితి. బోయాజు ఈమె పెళ్ళికి ఎప్పుడైతే వీళ్ళ పెళ్ళికి అరేంజ్మెంట్లు చేస్తూ ఉంటున్నారో, ఈమె వేసుకునే బట్టలు ఎవరు కొనుంటారు అని నేను ఎప్పుడు ఆలోచిస్తాను. బైబిల్లో లేదు కాబట్టి అంత దూరం వెళ్ళను, కానీ నేను ఆలోచిస్తాను అంతే. ఎవరు కొనుంటారు, ఈమె చెప్పులు ఎవరు కొనుంటారు, ఈమె భోజన ఆ పెళ్లి మాటలు మాట్లాడుకునేటప్పుడు నయోమి, రూత్ వచ్చి కూర్చొని, బోయాజు వాళ్ళు వచ్చి కూర్చుంటే బోయాజు సగం ఖర్చు పెట్టుకుందాం అంటే మోయాబు వెళ్ళిపోదు. ఏమో ఏడు నుంచి పెట్టుకుంటే సగం ఖర్చు. ఈయన పొలంలో పరిగి తిని బతికే ఆమె సగం ఖర్చు ఏడ పెట్టుకుంటే, పెళ్ళి ఆయన తీసుకునేటప్పుడు మొత్తం ఖర్చు ఆయన పెట్టుకున్నాడుగా. నీ జీవితంలో నీ శక్తి సరిపోదు. యువర్ ఎనర్జీ ఇస్ నాట్ ఇనఫ్. శత్రు ప్రతిసారి ఇదే మోసం, ఆరంభం నుంచి ఇదే మోసం. వాడు అవ్వని చేసింది ఇదే మోసం, నోవాని చేసింది ఇదే మోసం, అబ్రాహాంని చేసింది ఇదే మోసం, మోషేని చేసింది ఇదే మోసం. ప్రతిసారి ఇదే మోసం. ఏంటి తెలుసా? నీ వల్ల అవుతుంది, నీలో కొంచెం ఉంది. You can append to the energy that God provides. దేవుడు అనుగ్రహిస్తున్న శక్తికి కొంచెం నువ్వు కలపగలవు. నో, యూ కెన్ నాట్ అపెండ్. నువ్వు అసలు ఏం కలపలేవు. నీ దగ్గర ఏమీ లేదు. నీ దగ్గర ఉండేది నీకు, నీ దగ్గర ఉండేది లోకానికి, నీ దగ్గర ఉండేది పక్కాడికి పనిచేస్తుందేమో, కానీ ఆయన పనికి పనిచేయదు. ఆయన పరుగుకి ఆయన ఇస్తున్న బలము తప్ప నీ బలం పనిచేయదు. యు నీడ్ హిస్ ఎనర్జీ. ఆ శక్తిని ఇచ్చేందుకే పరిశుద్ధాత్మ దేవుడిని ఆయన మనకు అనుగ్రహిస్తూ వచ్చారు. ఆయన ఎంత బలమైన శక్తి అనంటే, హీస్ సచ్ స్ట్రాంగ్, సచ్ ఎనార్మస్ స్ట్రెంగ్త్. ఆయన ఎంత బలమైన శక్తి అంటే, అమ్మాట చదువుదాం. ఎఫెసీయులకి రాసిన పత్రిక 1వ అధ్యాయానికి వద్దాం. ఎఫెసీయులకి రాసిన పత్రిక 1వ అధ్యాయము 18 నుంచి. మరియు ఆయన, ఈ మాట బాగా గమనించి ఇక్కడ నుంచి, ఆయన క్రీస్తు నందు వినియోగపరచిన బలాతిశయమును బట్టి
విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యము ఎట్టిదో ఇది తెలుసుకున్న వల్లని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానమును మనస్సు అనుగ్రహించినట్లు మీరు నా ప్రార్థన యందు మిమ్మల్ని గురించి విజ్ఞాపన చేయుచున్నాను. ఆయన ఆ బలా ఇక్కడ నుంచి ఉందనుకుంటా తెలుగులో. ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపు. ఒక నిమిషం ఆగదాం. ఇక్కడ ఒకసారి ఆలోచించండి. క్రీస్తుని ఎక్కడి నుంచి లేపుతున్నాడు తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద చనిపోయిన తర్వాత ఎఫెసీయులకు రాసిన పత్రిక ముందు చదువుతూ ఉంటే 5వ అధ్యాయానికి వస్తే ఆయన చెబుతూ ఉంటాడు, 4వ అధ్యాయంలో ఆయన చెప్తూ ఉంటాడు, పాతాళములోనికి దిగిపోయాడు. అంటే ద లోయెస్ట్ డెప్త్స్ ఆఫ్ ది ఎర్త్. ఇంకా అంతకంటే లోతు ఏమి ఉండదు కదా. మరణంలో ఎంత లోపలికి వెళ్ళిపోతారు. అందుకనే సావులో అంత భయంకరంగా ఏడుస్తారు. అమెరికాకి వెళ్ళేటప్పుడు ఏడుస్తారు, కానీ మళ్ళీ వస్తాడులే అనే నమ్మకంతో ఏడుస్తారు. లేకపోతే హాస్టల్కి వెళ్ళేటప్పుడు ఏడుస్తారు, మళ్ళీ వస్తాడులే వచ్చే సెలవుల్లో అనే నమ్మకంతో ఏడుస్తారు. కానీ సచ్చినప్పుడు ఏడ్చినట్టు ఎవరు ఏడవరు. ఎందుకు అని అంటే సస్తే ఇక మళ్ళీ రాడు, పోయాడు, అటే పోయాడు అని అంటారు. అట్లానే యేసుక్రీస్తు ప్రభువారు మరణించాడు. ఎప్పుడైతే ఆయన శిలువ మీద మరణించాడో, ఇక్కడ ఒక మాట చెప్పి ముందుకెళ్తాను, అంటే అవుట్ ఆఫ్ సిలబసే కానీ చెప్తున్నా. ఎందుకు అని అంటే పొరపాట్లు చేయకుండా ఉండాలని. కొన్నిసార్లు నేను ఈ మాట విన్నాను కాబట్టి చెప్తా ఉంటున్నాను. ఫ్లోలో కొన్నిసార్లు ఏమంటాము అని అంటే, సువార్తలో కూడా ఈ మాట చెప్తాం, దేవుడు చచ్చిపోయాడు. ఏం మాట్లాడుతాం మనం అసలు? దేవుడు చచ్చిపోయాడు ఏంటి? దేవుడు చచ్చిపోతే నువ్వు నేను ఏడ నుంచి ఉంటాం? దేవుడు చచ్చిపోలేదు. యేసు ప్రభువుని మనము చూసినప్పుడు ఆయనని రెండుగా చూడాలి. ఆయనలో దైవత్వము ఉంది, ఆయనలో మానవత్వము కూడా ఉంది. ఆయనలో ఉంటున్న దైవత్వము, ఆయనలో ఉంటున్న మానవత్వము, లేక ఇంకో మాటలో కరెక్ట్గా చెప్పాలి అని అంటే హీ టుక్ అపాన్ ఫ్లెష్. ఇది కరెక్ట్ ట్రాన్స్లేషన్. అంటే ఆయన దైవత్వానికి మానవ స్వభావాన్ని జోడించుకున్నాడు. He did not empty himself of his godliness. ఫిలిప్పీ 2లో చెప్తా ఉంటారు కదా, కీనాసిస్ అంటారు థియలాజికల్ టర్మ్స్లో. అంటే ఎంప్టీయింగ్ హిమ్సెల్ఫ్, అంటే ఆయన తన దైవత్వాన్ని ఖాళీ చేసుకోలేదు. ఆయన దైవత్వాన్ని ఖాళీ చేసుకోలేడు. దేవుడుగా ఉండడం మానేయలేడు. దేవుడుగా ఉండడం మానేయగలిగితే ఆయన దేవుడు ఎందుకు అవుతాడు? కాబట్టి యేసు ప్రభుని మీరు ఎప్పుడు చూసినా కానీ ఆయనలో దైవత్వం ఉంది, ఆయనలో మానవత్వం ఉంది అని చూడాలి. దాన్ని బట్టి, పరిస్థితిని బట్టి ఆయన దేంట్లో వివరిస్తున్నాడో అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఆయనకు ఆకలేసింది. ఆయన దైవత్వానికి ఆకలేసిందా, మానవత్వానికి ఆకలేసిందా? మానవత్వానికి ఆకలేసింది. యేసు ప్రభువారు ధోనిలో నిద్రపోయాడు. ఆయన దైవత్వం నిద్రపోయిందా, ఆయన మానవత్వం నిద్రపోయిందా? మానవత్వం నిద్రపోయింది. యేసు ప్రభుని వేసి కొట్టారు. ఆయన వాళ్ళు దేవుణ్ణి కొట్టారా, యేసు ప్రభులో ఉంటున్న మానవత్వాన్ని కొట్టారా? దేవుణ్ణి కొట్టడం దూరం సంగతి. కేరూబులు చూడ్డానికే కళ్ళు మూసుకొని తిరుగుతూ ఉంటున్నాయి. కూలింగ్ గ్లాస్ వేసుకోవట్లేదండి, పగిలిపోతాయి. అందుకని రెక్కలతోనే మూసేసుకుంటూ ఉంటున్నాయంట. ఎందుకు అని అంటే చూడ్డానికే కొట్టడం ఎక్కడి సంగతి. అందుకని ఎప్పుడు ఈ పదజాలను ఉపయోగించదు. దేవుణ్ణి కొట్టారు, దేవుణ్ణి కోసం శిలువ మీద చచ్చాడు, దేవుణ్ణి పాతి పెట్టారు. ఏం మాట్లాడుతున్నాం మనం అసలు? సో ఎప్పుడు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. యేసు చనిపోయాడు, లేక యేసులో ఉంటున్న మానవత్వం చనిపోయింది. యేసుకు ఆకలేసింది అని అంటే ఆయన మానవత్వానికి ఆకలేసింది తప్ప దేవుడికి ఆకలేసింది. దేవుణ్ణి కొట్టారు, దేవుణ్ణి చంపారు. ఒకవేళ యేసయ్యే గనక, లేకపోతే దేవుణ్ణే గనక సిలువ మీద చంపేస్తుంటే ఆయనతో పాటు సిలువ చచ్చిపోయి, ఆయనతో పాటు ఆ కొండ చచ్చిపోయి, ఆయనతో పాటు యెరూషలేం చచ్చిపోయి, ఆయనతో పాటు భూమి చచ్చిపోయి, ఆయనతో పాటు పంచభూతములు చచ్చిపోయి. ఎందుకంటే ఆయన సమస్తానికి ఆధారభూతుడు కనుక ఈ పదజాలన జాగ్రత్తగా వాడండి అని చెప్తా ఉంటున్నాను. సరే, ఇక్కడికి వస్తూ ఉంటుంటే ఆయన మృతులలో నుండి, అంటే దైవత్వం చచ్చిపోలేదు. యేసుక్రీస్తు ప్రభు అతి లోతుల్లోనికి వెళ్ళిపోయాడు. దేర్ ఇస్ నథింగ్ మోర్ డీపర్ దాన్ షియాల్. లేకపోతే చనిపోయిన తర్వాత వెళ్ళే స్థలము కంటే ఇంకా లోతైన స్థలం అంటూ ఏమి లేదుగా. అంత లోపలికి వెళ్ళాడంట. చదువుతాముడు ఎక్కడాపై అక్కడి నుంచి అక్కడ నుండి అతి లోపల నుంచి సమస్తమైన ఆధిపత్యం కంటేను, అధికారం కంటేను, శక్తి కంటేను
ప్రభుత్వం కంటేను రాబో ఈ యుగమందే కాక రాబో యుగమందును పేరు పట్టిన ప్రతి నామం కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడి పార్శ్వమునందు కూర్చుండబెట్టెను. ఇక్కడ ఆలోచించండి, పరిశుద్ధాత్మ దేవుని శక్తి ఎంతో. The energy that he exerted to raise Jesus from the dead and exalt him above every other name, not only in this age but in the age to come, beside his throne. అతి లోపల నుంచి అతి పైకి తీసుకొని వెళ్ళి కూర్చోబెడతా వచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఏదన్నా చేయగలడు. ఆయన శక్తి మామూలు శక్తి కాదు. అది కన్నమొట్ట 2వ వచనంలో చూస్తూ వచ్చినట్లయితే 3 అంతల మాటలు రాయబడతా వచ్చాయి. నిరాకారమంట, శూన్యమంట, చీకటంట. కానీ ఈ 3 అంతల పరిస్థితిపై పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే సంచరిస్తూ వచ్చారో, లేకపోతే అల్లాడుతూ వచ్చాడో, ఆ చివరి వచ్చేటప్పటికి మొదటి 31కి వచ్చేటప్పటికి ఈ సా దట్ ఇట్ వాజ్ వెరీ గుడ్. సమస్తము చాలా బాగుంది అని చూస్తూ వచ్చాడు. కాబట్టి నువ్వు లిమిట్స్ పెట్టబాకు. పరిశుద్ధాత్మ దేవుని శక్తి నీకు అర్థం కావట్లేదు. ఆయన శక్తి ఎంత తెలుసా? నిరాకారం, శూన్యం, చీకటిని ఆయన చాలా బాగుండే ప్రపంచంగా మార్చగలిగిన శక్తి. ఆయన లోపలికి పాతాళములకు దిగిపోయిన యేసుని అక్కడ నుండి సర్వోన్నతమైన దిస్ ఈస్ ది లాంగెస్ట్ జర్నీ that anybody has ever taken. ఆయనని పరలోకము నుంచి భూమి మీదకి మరియ గర్భములో పిండంగా వేయడానికి పరిశుద్ధాత్మ దేవుడే. అందుకే అంటాడు, ద స్పిరిట్ విల్ కమ్ అపాన్ యూ. పరిశుద్ధాత్మ దేవుడు నీ కన్సెప్షన్లో నీ మీదకి వస్తాడు. అంటే యేసుని పరలోకము నుంచి కిందకి దించింది కూడా అదే పరిశుద్ధాత్మ దేవుడు. కిందకి దించిన తర్వాత బ్రతకడానికి శక్తినిచ్చింది కూడా అదే పరిశుద్ధాత్మ దేవుడు. అంతేకాకుండా పరిచర్యకి శక్తినిచ్చింది కూడా అదే పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన చనిపోయి పాతాళానికి దిగిపోయిన తర్వాత ఈ పాతాళం అతి లోతుల్లో ఉంటున్న పాతాళం నుంచి అతి ఉన్నతమైన స్థానానికి తీసుకొని వెళ్ళిన పరిశుద్ధాత్మ దేవుడు నీలో నాలో ఉన్నాడంటే ఎంత ఆశ్చర్యం కదా. లంకె బిందె మీద కూర్చొని అడుక్కునే బిచ్చగాళ్ళలాగా బతుకుతున్నామేమో, తెలియకుండా మనకు ఎంత ఆస్తుందనే సంగతి. యేసు ఇంతటి మరణంలో నుంచి అంతటి సమృద్ధిలోనికి తీసుకొని వెళ్ళిన ఇదే పరిశుద్ధాత్మ దేవుడు నీలో నాలో పని చేస్తా ఉన్నాడు. అర్థం చేసుకోగలవా ఈ మాట? నువ్వు అనుకుంటున్నావు నా వల్ల కాదు. ఎవడన్నా నీ వల్ల అవుతుందని? నీ వల్ల అవుతే డేంజర్ అండి. నీ వల్ల అవుతే నువ్వు మోసంలో ఉన్నావు. నీ వల్ల అవుతే నువ్వు భౌతికమైన పోరాటంలో ఉన్నావు. నీ వల్ల అవుతే అది నీ ఆలోచన చొప్పున నడుస్తున్నావు. కానీ వాక్యానుసారంగా దేవునికి నచ్చినట్టు మాత్రం నీ వల్ల కాదు. When you are able to do it, it is nothing that pleases God. దేవుడికి నువ్వు చేసేది ఏది నచ్చదు. ఎందుకు అని అంటే మన లెవెల్ సృష్టి లెవెల్, ఆయన లెవెల్ సృష్టికర్త లెవెల్. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఫర్ గాడ్, దేవుడే జోక్యం చేసుకోకపోతే నువ్వు చేసేది ఏది ఆయన లెక్కకి రాదు. వాట్ ఈస్ బార్న్ ఆఫ్ ఫ్లెష్ ఇస్ ఫ్లెష్ అండ్ వాట్ ఈస్ బార్న్ ఆఫ్ ద స్పిరిట్ ఇస్ స్పిరిట్. యోహాను సువార్త 3:6 నికోదేముతో మాట్లాడుతూ ఆయన అంటున్నాడు, శరీరం శరీరాన్నే పుట్టిస్తుంది, ఆత్మ ఆత్మనే పుట్టిస్తుంది. ఈరోజు నువ్వు దేనితో ప్రయాసపడుతున్నావు? నువ్వు తినే భోజనంతోనా, లేక నువ్వు నేర్చుకున్న దాంతోనా? లేదు. యు నీడ్ ద పవర్ ఆఫ్ ద బ్లెస్డ్ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి నీకు చాలా అవసరం. లేకపోతే నువ్వు ప్రయాసపడలేవు, లేకపోతే నువ్వు పని చేయలేవు. యు జస్ట్ కెనాట్ వర్క్. నువ్వు పని చేయలేవు. ఆ శక్తిని ఉపయోగిస్తావా? రక్షణకి యేసుని ఎలా నిర్ణయించుకున్నారో, త్రిత్వమైన దేవుడు రక్షకునిగా యేసుని ఎలా నిర్ణయించారో, పరిశుద్ధాత్మ దేవుణ్ణి నీ రక్షణని పూర్తి చేయడానికి, నిన్ను ప్రతి దినము పరుగు పందెంలో పరిగెత్తించడానికి శక్తినివ్వడానికి నిర్ణయించారు. నీ కొరకు తండ్రి రక్తం గార్చలేదు, పరిశుద్ధాత్మ దేవుడు రక్తం గార్చలే, యేసు రక్తం గార్చాడు. కాబట్టి యేసు రక్తమే నీ పాపాలని కడుగుతుంది. అంతే, డన్ అండ్ రైట్.
ఒకవేళ పరిశుద్ధాత్మ దేవుని దగ్గరికి వచ్చాము అని అంటే యేసుప్రభు వారే చెప్తున్నమాట. ఆ మాట ఒకటి చదువుదాం, వద్దాం. యోహాను సువార్త 16వ అధ్యాయానికి, జాన్స్ గాస్పుల్ చాప్టర్ 16. చాలామంది ఈ యవన కాలంలో ఉంటున్నప్పుడు దేవుడిని చూడాలని ఆశపడతా ఉంటారు. అంటే కళ్ళతో దేవుడిని చూడాలని ఆశపడతా ఉంటారు. కొన్నిసార్లు మనం ఏం అడుగుతున్నాము, ఏం ఆలోచిస్తున్నాము, ఏం ఆశపడుతున్నామో కూడా తెలియక ఆశపడతాం. బహుశా అలాంటి వాళ్ళు ఇక్కడ కూడా కూర్చొని ఉండొచ్చేమో. యేసుని చూడాలి, యేసుని, నేను అలా ఆశపడిన వాడినే. ఆయన ఎవరో అర్థం కానప్పుడే ఇలాంటి ఆశలు ఉంటాయి. కానీ ఆయన అర్థమైన తర్వాత ఎందుకు ఇలాంటి ఆశలు ఉంటాయి? ఓ చిన్నపిల్లోడు ట్రైన్ బొమ్మలతో ఆడుకుంటూ ఉంటాడు. ట్రైన్ బొమ్మలతో ఆడుకొని వాడికి ట్రైన్లు అంటే బాగా ఇష్టం. ఇంకా వాడు ఎప్పుడు ఆ ట్రైను అలా పోయేటప్పుడు దాంట్లో చిన్న బ్యాటరీ పెట్టి దాంట్లో ఒక చిన్న హార్న్ పెడితే ఆ హార్న్ దగ్గర చెవు పెట్టి, నాకు చాలా ఇష్టం డాడీ, ట్రైన్ అంటే ఇష్టం, ట్రైన్ హార్న్ అంటే ఇష్టం అని చెప్పి ఒకరోజు స్టేషన్కి వెళ్ళి ఇంజిన్ మీదకి ఎక్కి చెవు తీసుకొని ఆ హార్న్ దగ్గర పెట్టాడు అనుకో, గుండాగిపోయి చచ్చిపోడు. ఎందుకు అని అంటే అది ట్రైన్, ఒరిజినల్ ట్రైన్ హార్న్. దాని శబ్దం కనుక నువ్వు నిజంగా అర్థం చేసుకుంటే బుద్ధుండేవాడు ఎవడు చెవు ఆడబెట్టడు. అట్లానే దేవుడెవరో గ్రహిస్తే ఆయన నేను చూస్తా ప్రభా పోతావు. మనం చూడలేము. దేవుణ్ణి దేవుడుగా ఎవడూ చూడలేడు శరీరంలో, ఎవరూ చూడలేదు శరీరంలో. మోషే చూశాడంట, అబ్రాహాము చూశాడంట. వాళ్ళు దేవునిలో పాక్షికంగా వాళ్ళకి ఎంత కావాలో అంత భాగాన్ని మాత్రమే, వాళ్ళు చచ్చిపోనంత భాగం మాత్రమే తగ్గించుకొని ఆయన చూపించుకుంటూ వచ్చాడే తప్ప దేవుణ్ణి దేవుడిగా చూడలేవుగా. కాబట్టి చాలామందికి ఆశ ఉంటుంది, యేసుని చూడాలి. ఎట చూడాలి? భౌతికంగా కాదు, లేఖనాల్లో చూడు. యేసే చెప్తున్న మాట. వస్తున్నాం. యోహాను సువార్త 16వ అధ్యాయము 7వ వచనం చూతారా? అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవుట వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ వద్దకి రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయనని మీ వద్దకు పంపుదును. చాలండి. ఈయన ఇంతకుముందు కూడా చెప్పే కదా, ముగ్గురు కలిసి ఒకే పని చేయరని. కాబట్టి తండ్రి పని చేశాడు, ఆ తర్వాత యేసు ప్రభు వచ్చాడు, ఆ తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు పని చేయడం మొదలు పెడతా వచ్చాడు. ఒకళ్ళ పనిలో ఇంకోళ్ళు ఇంటర్ఫియర్ అవ్వరు, కానీ అందరు కలిసే పని చేస్తారు. ఇక్కడ యేసు ప్రభువారు చెప్తున్నారు ఏంటి తెలుసా? నేను వెళ్ళిపోవడం మీకు మంచిది. ఇమ్మెచ్యూర్డ్గా మనమేమంటామంటే నువ్వు ఉండిపోవడం మంచిది. వాక్యమే చెప్తుంది, యేసయ్య చెప్తున్నా నేను వెళ్ళిపోతే మంచిదే అంటే మనం లేదు నువ్వు ఉంటేనే మంచిది. ఎందుకు వెళ్ళిపోవాలి అని అంటే నేను వెళ్తేనే పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు. అంటే ఇంకో మాటలో పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి నీకు సహాయం చేయకపోతే ఇంకా నీకు వేరే దిక్కే లేదు. ఐ ఆట్ టు గో, నేను వెళ్ళాలంతే. తండ్రి అయిన దేవుడు సీనాయి పర్వతం మీదకి వచ్చేవాడు, పని చేసేవాడు, మాట్లాడేవాడు, వెళ్ళిపోయేవాడు. మందసం మీదకి, మందిరం మీదకి అప్పుడప్పుడు వచ్చేవారు, మాట్లాడేవాళ్ళు, వెళ్ళిపోయేవాళ్ళు. యేసు ప్రభువారు అయితే మన మధ్యలో ఇమ్మానుయేలుగా వచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు అయితే మన లోపలికే వచ్చేశారు. పరిశుద్ధాత్మ దేవుడు మన లోపలికే వచ్చారు. ఎందుకు? యేసు ప్రభువా నేను వెళ్ళిపోవడం మంచిది అని అంటున్నాడంటే, నేను ఇలానే మీతో ఉన్నానంటే ఏదో పైన బయటకి నేను మీతో తిరగలను. కానీ నేను ఎప్పుడైతే వెళ్ళిపోతానో పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడో, ఆ పరిశుద్ధాత్మ దేవుని ద్వారా నేను మీ లోపలికి వస్తా. ఐ విల్ కమ్ ఇన్ టు యూ. సువార్తల్లో మీరు ఎక్కడ కూడా యేసు వారి లోపలికి వచ్చినట్టు మీరు చూడరు, కానీ పత్రికల్లో మీరు చాలా నేరుగా చూడొచ్చు. ఇన్ క్రైస్ట్ హూ ఈస్ ఇన్ యూ ద హోప్ ఆఫ్ గ్లోరీ. కొలస్సీయులకు రాసిన పత్రిక 3:3-4 వచనాల్లో రాస్తాడు. అంటే ఇంకో మాటలో యేసు వెళ్ళడం బట్టి పరిశుద్ధాత్మ దేవుని ద్వారా యేసు మన లోపలికి వచ్చేసాడు. బయట ఉంటున్న యేసు ఇప్పుడు మన లోపల నివసిస్తూ ఉంటున్నాడు. క్రైస్ట్ ఇన్ యూ ద హోప్ ఆఫ్ గ్లోరీ. ఈ పరిశుద్ధాత్మ దేవుని శక్తిని ఎన్నడూ తక్కువ అంచనా వేయబాకు. పరిశుద్ధాత్మ దేవుడు, తూకిగా చెబుతూ ముందుకు వెళ్ళిపోతాను. పరిశుద్ధాత్మ దేవుడు 6 ప్రాముఖ్యమైన పనులు ఒక విశ్వాస జీవితంలో చేస్తాడు. ఈ 6లో 2-3 ఇప్పటికే మాట్లాడేసి ఉంటాను, కానీ వరుసగా చెప్పుకుంటా ముందుకు వెళ్తాను. పరిశుద్ధాత్మ దేవుడు చేసే మొదటి పని ఏంటి అని అంటే, ఆయన పాపము గురించి నిన్ను ఒప్పించేవాడిగా ఉంటాడు. అది ఇక్కడే మనం చదవచ్చు 8వ వచనంలో. ఆయన పాపము గురించి ఒప్పించేవాడిగా ఉంటున్నాడు. హీ ఈజ్ ద వన్ హూ కన్విక్ట్స్ us ఆఫ్ సిన్. ఆయన పాపం గురించి ఒప్పిస్తాడు. లేకపోతే మనమా చిన్నప్పుడే మనం నేర్చుకున్నాముగా. మనం స్కూల్కి వెళ్ళినప్పుడు చిన్నప్పుడు నేర్పించారు, జానీ ఎస్ పప్పా ఈటింగ్ షుగర్
నో పాపా, టెల్లింగ్ లైస్, నో పాపా, ఓపెన్ యువర్ మౌత్. ఇది చదవమంటే చదవరు కానీ ఏం గుర్తుంటుందప్పా. నాకు ఎప్పుడు అర్థం కాదు, చిన్నప్పుడు ఎప్పుడు నేర్చుకుని అంత బాగా ఎందుకు గుర్తుంటుంది అని అంటే అన్నిసార్లు చెప్పాం. ఈ పుస్తకాన్ని కూడా అన్నిసార్లు చెప్తే ఎంత బాగుంటుందో. సరే, ఇప్పుడు నా ప్రశ్న, జానీ షుగర్ తింటున్నాడా లేదా? తింటున్నాడు. తినేవాడు 3 ఉపయోగించి ఏమన్నాడంటే, నవ్వుతో కవర్ చేద్దాం అనుకున్నాడు, అబద్ధంతో కవర్ చేద్దాం అనుకున్నాడు, డైవర్ట్ చేసి కవర్ చేద్దాం అనుకున్నాడు, పప్పా అని కవర్ చేద్దాం అనుకున్నాడు, మాటతో, నవ్వుతో, అబద్ధంతో కవర్ చేద్దాం అనుకున్నాడు. జానీయే పాపం ఒప్పుకోకపోతే మనం ఆ పాపాలు ఒప్పుకునేది? ఎవడు ఒప్పుకుంటాడండి? తప్పు నేను అన్నీ చేశానని ఎవరు ఒప్పుకుంటారు? ఎవరు ఒప్పుకోరుగా. ఇప్పుడు మీరే కనుక బండి పెడతా ఉంటున్నారు, బండి పార్కింగ్ పెట్టేటప్పుడు మీ స్టాండ్ పక్క బండికి తగిలి అది కింద పడి దాని అద్దం పగిలిపోయింది. అద్దం పగిలిపోగానే మీరు ఫస్ట్ ఏం చేస్తారు తెలుసా? చుట్టూ చూస్తారు. ఎవడు చూడట్లేదా? తప్పని లేపి ఆడు బయటకు వచ్చేస్తాం. బయటకు వచ్చి కుదురుకుండదుగా మళ్ళీ వాళ్ళు బయటకు వెళ్ళేటప్పుడు ఆ బండి ఆయన వెళ్ళేటప్పుడు ఆయన వెనకాలే పోతాం. వెళ్ళిపోయి ఆయన అద్దం చూసుకొని పాల్గొట్టాడు, ఎవడు పాల్గొట్టాడు అంటే, అయ్యో పగిలిందా అన్న, ఆడే పాల్గొట్టింది, గుర్తుపెట్టుకో. ఇప్పుడు ఒప్పుకోము, మన వల్ల కాదు ఒప్పుకోవడము. అలాంటిది పరిశుద్ధాత్మ దేవుడు చేసే అద్భుతమైన పని ఏంటి తెలుసా? మన మానవ స్వభావానికి విరోధంగా పోయి, మన నైజానికి విరోధంగా పోయి, పరువు కాపాడుకునే మన యొక్క స్వభావానికి విరోధంగా పోయి ఆయన నేనే పాపం చేశాను, ఐ హ్యావ్ సిన్డ్, నేను పాపిని, నేను పాపం చేశాను అనే పశ్చాత్తాపాన్ని పరిశుద్ధాత్మ దేవుడు పుట్టించకపోతే నువ్వు యేసు దగ్గరికి రావు. చాలాసార్లు మనం కనుక స్వార్థ చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఒక యేసు గురించి తెలియనోడు, ఏమీ తెలియని ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి భుజం మీద చేసి ఆయనతో మీ పేరేంటి బ్రదర్ అంటే పలానా అని చెప్పిన తర్వాత, నీకోసం యేసు చచ్చిపోయాడు తెలుసా, యేసు ప్రభు నమ్ముకోవాలి తెలుసా, మొత్తం స్వార్థ చెప్తే ఆయన ఒక నిమిషం ఆగండి బ్రదర్, అసలు నాకు అర్థం కావట్లేదు, ఆయన ఎందుకు నా కోసం చచ్చిపోయాడు అని అడగడా? నువ్వు ఫస్ట్ నుంచి మొదలు పెట్టాలి. ఏం ఫస్ట్ నుంచి మొదలు పెట్టాలంటే, నువ్వు పాపి బ్రదర్, నువ్వు నీ పాపానికి ఇక వేరే పరిష్కారమే లేదు, నీ స్థితికి నాశనం అయిపోవడమే, ఇక నీ స్థితి బయటకు రాలేని స్థితి. కాబట్టి యేసు అంటే, యేసు నువ్వు పాపివి అని చూసుకోకుండా యేసుని రక్షకుడిగా చూడలేవు. వెన్ యూ డోంట్ సీ యువర్ సెల్ఫ్ as a sinner, you can never see Jesus as the Savior. The first step is looking at yourself as a helpless sinner, and only then the Holy Spirit God can bring you to the sufficiency of the Savior. నువ్వు చేతకాని వాడవని, నువ్వు నిస్సహాయ పాపివని నిన్ను నువ్వు చూసుకుంటే మాత్రమే నువ్వు ఆయన సరిపోయిన రక్షకుడని చూడగలవు. నీ పాపస్థితిని నువ్వు చూడకుండా ఆయన సమృద్ధి స్థితిని నువ్వు ఎన్నడూ గ్రహించలేవు, నీకు అవసరం కూడా పడదు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు చేసే మొదటి పని ఏంటి అని అంటే, ఆయన పాపమును ఒప్పిస్తాడు నీ లోపల. హీ విల్ షో సిన్. రోమన్స్లో రాస్తాడు పౌలు మాట, సీయింగ్ సిన్ యాజ్ అట్టర్లీ సిన్ఫుల్. పాపమును గలీజు పాపముగా, ఘోరమైన పాపాన్ని పాపముగా. ఒకవేళ ఒక వ్యక్తికి జ్వరం వస్తూ ఉంది, చాలా రోజుల నుంచి తగ్గట్లేదు, ఇక లోకల్లో ఉంటున్న నర్సు దగ్గరకో తెలిసిన అక్కల దగ్గరికి వెళ్ళి ఏంటక్క అని అంటే, ఇది మామూలైన జ్వరమేలే, పారాసెటమాల్ వేసుకో తగ్గిపోద్ది అని అంటున్నారు. వేసుకుంటున్నారు కానీ తగ్గట్లేదు. ఇక తర్వాత కొంచెం పెద్ద ఆర్ఎంపీ గారి దగ్గరికి వెళ్ళారు. సార్ ఏంటి సార్ అంటే, ఇది టైఫాయిడ్ జ్వరంలే, పెద్ద టెన్షన్ తీసుకోబాకు, ఈ మందులు వేసుకో తగ్గిపోతుంది, 5 రోజులకి తగ్గట్లేదు. ఇక ఒక మా మెడికల్ స్టూడెంట్ తెలిస్తే, యెరూషలేంకి వచ్చే పిల్లోడు ఒకడు ఉంటే మనకు తెలిసిన డాక్టర్ కదా అని చూపించుకున్నారు. ఆ పిల్లోడు చూసి ఇది నాకు వైరల్ ఇన్ఫెక్షన్ అనిపిస్తుంది, 5 రోజులు ఈ మందులు, 5 రోజులకి తగ్గలేదు, ఇదంతా కుదరట్లేదని పెద్ద డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళావు. ఆయన టెస్టులన్నీ రాశాడు. ఎవడు టెస్టులు రాయలేడు, ఇదేంటి ఇన్ని టెస్టులు రాస్తున్నాడు అని అంటే, టెస్టులన్నీ చేయించుకున్నాం. టెస్టులన్నీ చేసిన తర్వాత అప్పుడు ఆ డాక్టర్ అంటాడు ఆ పేషెంట్తో, నీకు క్యాన్సర్ ఉంది అని అంటాడు. అంటే జ్వరాన్ని బయటోడు జ్వరంగా మాత్రమే చూశాడు, అన్ట్రైన్డోడు టైఫాయిడ్గా మాత్రమే చూశాడు, ట్రైనింగ్ లేనోడు దాన్ని వైరల్ ఫీవర్గా మాత్రమే చూశాడు, కానీ అంతా ఎరిగిన డాక్టర్ మాత్రం దాన్ని క్యాన్సర్గా చూశాడు. అంటే పాపాన్ని మనము పొరపాటుగా చూస్తాం, పాపాన్ని సమాజము తప్పుగా చూస్తుంది, కానీ పాపాన్ని దేవుడు మాత్రమే పాపంగా చూడగలడు.
ఆయన నీ కళ్ళు తెరవకపోతే యూ విల్ సీ సిన్ యాజ్ అ మిస్టేక్, యాజ్ అ స్మాల్ మిస్టేక్, యాజ్ న్యాచురల్ నార్మల్ హ్యూమన్ లైఫ్. ఇది సామాన్యమైన భౌతిక జీవితము అని అనుకుంటాం. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే చూపిస్తాడో, ఓ అమ్మ ఇంత గలీజ్ పాపమా, ఇంత గలీజోడినా, నేను ఇంత చెడ్డోడినా అని అప్పుడు అర్థమవుతుంది నీకు. అది పరిశుద్ధాత్మ దేవుడు చేసే మొదటి పని. ఆయన చేసే రెండో పని ఏంటో తెలుసా? ఆయన చేసే రెండో పని ఏంటంటే యేసుని చాలా ఆకర్షణీయంగా చూపిస్తాడు. హీ విల్ షో ది ఇన్ఫైనైట్ వర్త్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసు క్రీస్తు ప్రభు వారిని ఎంత ఉన్నతమైన అద్భుతమైన వ్యక్తిగా చూపిస్తాడు అని అంటే యూ విల్ స్టార్ట్ టు సీ జీసస్ as ఇన్ఫైనైట్లీ వాల్యుబుల్. అది నిన్నటి దినం రాత్రి కూడా చూస్తూ వచ్చాము. మత్తయి 13:44, 45 ఆ మాటలు మనం చూడొచ్చు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఆ మాటలు చూడొచ్చు. యేసుని సర్వోన్నతమైన విలువైన వాడిగా చూస్తావు. ఎంత విలువైన వాడిగా చూస్తావు అని అంటే, రక్షించబడక మునుపు యేసు గురించి మాట్లాడే మీటింగ్లకు వస్తే బోరు కొడతాయి. పిట్ట కథలు చెప్పే మీటింగ్లు అయితే నచ్చుతాయి, ఎవరో యాక్ట్రెస్లు చేసే కామెడీలు అయితే నచ్చుతాయి. కానీ యేసు గురించి మాట్లాడితే పెచ్చ బోరు కొట్టేది. ఎందుకనంటే ఆయన ఆకర్షణీయంగా ఉండేవాడు కాదు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే నీ పాపాన్ని చూపిస్తాడో, పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే నీ లోపల పని చేస్తాడో, ఇప్పుడు యేసు ఎంత విలువైన వాడిగా ఉంటాడు అని అంటే గంటలు చెప్పిన యేసు గురించి కూర్చొని వింటావే, నేర్చుకుంటావే, రాసుకుంటావే, ఆనందిస్తావే. అంతేకాకుండా ఆయన చేసే మూడో చాలా ప్రాముఖ్యమైన మెట్టు ఏంటో తెలుసా? ఈ పరిశుద్ధాత్మ దేవుడు నీ పాపాన్ని ఒప్పిస్తాడు. ఈ పరిశుద్ధాత్మ దేవుడు యేసుని ఆకర్షణీయంగా నీకు చూపిస్తాడు. ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఇంకెవరూ చేయలేని ఒక పని చేస్తాడు. ఏంటి అదంటే, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 13వ వచనంలో ఉంటుంది. చదువుతారా? రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 13వ వచనము. అమ్మా, మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఉందురు, కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. ఇఫ్ యు లివ్ అకార్డింగ్ టు ద మిస్డీడ్స్ ఆఫ్ యువర్ బాడీ యు విల్ డై, బట్ ఇఫ్ యు మార్టిఫై ద మిస్డీడ్స్ ఆఫ్ యువర్ బాడీ బై ద స్పిరిట్ యు విల్ లివ్. అంటే ఇంకో మాటలో ఏం చెప్తా ఉంటున్నాడంటే, మనము చేయగలిగింది పాపాన్ని వదిలి పారిపోగలం. ఒక మాదిరిగా మనం కొంచెం చేయగలం. అది పాపముతో మనము డీల్ చేసేటప్పుడు ఎలా డీల్ చేయాలి తెలుసా? చాలామంది అనుకుంటున్నారు పాపం అంటే ఏముంది, చాలా ఈజీ, మనం దాన్ని తగ్గిస్తే పాపంపై విజయం అనుకుంటారు, లేక దాన్ని చేయకుండా ఉంటే పాపంపై విజయం అనుకుంటారు, లేకపోతే పెద్ద పాపాలు మానేసి చిన్న పాపాలు చేస్తే పాపంపై విజయం అనుకుంటారు. ఇది పాపంపై విజయం కాదు. ఇది పాపంపై విజయం కాదు. ఒకవేళ కనుక 2 సైన్యాలు పోరాడుతూ ఉంటున్నప్పుడు ఈ సైన్యం ఆ సైన్యం మీదకి వచ్చి ఈ సైన్యం పారిపోయి వెళ్ళిపోయింది అనుకో, వీళ్ళు ఇంటికి వచ్చేసి వాళ్ళు మమ్మల్ని ఏం చేయలేదు తెలుసా, మేము పారిపోయి వచ్చేసాం, మనమే గెలిచామంటే ఏమంటారు? పిరికోలరా మీరు, పారిపోయి వస్తే గెలిపేంటి? గెలుపు అంటే ఏంటి అని అంటే, పారిపోయి రావడం గెలుపు కాదు, వాళ్ళకి దొరకకుండా పారిపోవడం గెలుపు కాదు, లేక వాళ్ళని కొంతమందిని చంపడం గెలుపు కాదు, అది గెలుపు కాదు. గెలుపు అంటే ఏంటి తెలుసా? ఒక్కడిని వదలకుండా మొత్తం చంపేశాం, ఒక్కడిని వదలకుండా అందరినీ తీసేసాం. ఈ పట్టణాన్ని గురించి రాయబడింది, నో సర్వైవర్స్ వేర్ లెఫ్ట్. ముందు నుంచి వెనక నుంచి అన్ని వైపుల నుంచి దాడి చేసి చంపేస్తా వచ్చారుగా, అదండి విజయం అంటే. పాపం తగ్గడం విజయం కాదు, పాపం చేయకుండా మానేయడం విజయం కాదు, పెద్ద పాపాలు తగ్గించుకోవడం విజయం కాదు, ఎక్కువ కాలం చేయకుండా ఉండడం విజయం కాదు. విజయం అంటే ఏంటి తెలుసా? రోమిలికి రాసిన పత్రిక 8:13 చెప్తుంది, శరీర క్రియలు చంపడం విజయము. చంపితే మళ్ళీ రాదు, అది చంపితే మళ్ళీ రాదు. ఇది పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కడే చేయగలడు ఈ పని. ఓన్లీ ద హోలీ స్పిరిట్ గాడ్ కెన్ కిల్. ఆయన నీ లోపల ఉంటున్న ఆ శరీర క్రియలని చంపగలడు. నీ పరుగు పందెంలో నువ్వు పరిగెత్తాలి అని అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఈ పనిని నీ జీవితంలో జరిగించి శరీర క్రియలను చంపేటప్పుడు నీ లోపల ఒక మానవాతీతమైన శక్తి పుడుతుంది. ఈ మాట సంఖ్యాకాండం 14వ అధ్యాయంలో కనిపిస్తుంది. చదువుదాం. సంఖ్యాకాండం 14వ అధ్యాయం. ఇదొక చాలా అద్భుతమైన అధ్యాయము. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం యొక్క బానిసత్వం నుంచి వాళ్ళు సీనాయి పర్వతానికి వెళ్ళి సీనాయి నుంచి కానానికి వెళ్ళారు. సరే, వీళ్ళు ఎప్పుడైతే ఈ ప్రయాణం చేస్తూ ఉంటున్నారో చాలా దగ్గరుంటున్న కానాను దేశమును వీళ్ళు దూరం చేసుకుంటూ వచ్చారు. ఆ యూటర్న్ కొట్టించిన అధ్యాయమే ఈ అధ్యాయం. 40 సంవత్సరాలు వీళ్ళు యాడ్ చేసుకుంటూ వచ్చారు.
ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ వేగిర వాళ్ళు వెళ్ళి చూసి వాళ్ళు తిరిగి వచ్చి ఆ దేశం మంచి దేశమే, కానీ ఆ దేశంలో ఉంటున్న వాళ్ళు మామూలుగా లేరు, చాలా అజానుబాహులుగా ఉన్నారు, మనము ఆ దేశమునకు పోయి మనము జయించలేము అని 10 మంది చెప్పారు. 2 మాత్రమే యెహోషువ కాలేబులు మనకు తెలిసి ఏం చెప్పారు. వాళ్ళు ఒక మాట వాడతారు అక్కడ. చదువుదాం 14వ అధ్యాయం 9వ వచనం. అమ్మమ్మ, మెట్టుకి యెహోవా మీద తిరగబడకుడి, ఆ దేశ ప్రజలకు భయపడకుడి, వారు మనకు ఆహారమగుదురు. అబ్బా, ఎంత మంచి మాట! వారు మనకు ఆహారమగుదురు. కన్నడలో దీన్ని ఇంకా చక్కగా రాస్తా వచ్చారు. ಅವರು ನಮಗೆ ಆಹಾರವಾಗುವೆವು, ನಾವು ಅವರನ್ನು ನುಂಗಿ పుష్టి ಹೊಂದುವೆವು. అంటే మనము వాళ్ళని తిని బలం పొందుతాం. ది ఎనర్జీ ఆఫ్ అ క్రిస్టియన్ ఈజ్ బై కిల్లింగ్ సిన్. పాపాన్ని నువ్వెంత చంపుతావో ఆత్మ ద్వారా నీ ఆత్మీయ శక్తి అంత పెరుగుతూ ఉంటుంది. న్యాచురల్ కదండి. ఎన్ని టమాటాలు చంపి కూర చేసుకుంటావు నీలో అంత బలం పెరుగుద్ది. ఎన్ని పురుగులు తింటాదో బల్లికి అంత బలం వస్తుంది. ఎన్ని ఎలకల్ని తింటాదో పిల్లికి అంత బలం వస్తుంది. ఎన్ని పిల్లలు తింటాదో కుక్కకంత బలం వస్తుంది. మనం కూడా అంతే. ఎన్ని పాపాలని పరిశుద్ధాత్మ దేవుని ద్వారా జయించగలవు. ఈరోజోటి, రేపోటి, ఎల్లుండోటి, ఓ రోజుకోటి అయిపోతుందండి. చాలా పోరాటము. బట్ వెన్ యూ స్ట్రగల్ విత్ దిస్ ఎనర్జీ, ఆయన శక్తితో నువ్వు పోరాడుకోవాలి, నీలో బలం వస్తుంది. దిస్ ఈజ్ ది ఎనర్జీ విత్ విచ్ యూ కెన్ రన్. నువ్వు పరుగు పందెంలో పరిగెత్తే ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది అనుకుంటున్నారు అని అంటే, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా శరీర క్రియలను ఎప్పుడైతే చంపుతావో, శరీర క్రియలను ఎప్పుడైతే నలిపేస్తావో, శరీర క్రియలను ఎప్పుడైతే మళ్ళీ లేవకుండా పూర్తిగా సమూల నాశనం చేస్తావో, అది నలిగేటప్పుడు, అది సచ్చేటప్పుడు ఆ బలముతో నేను ముందుకు వెళ్తావు. అదే యెహోషువ కాలేబులు అంటున్నారు. వాళ్ళని మనం మింగేస్తాం. ఆ 10 మంది ఏమంటున్నారు తెలుసా? ఆ దేశం చాలా భయంకరం, ఆ భూమి చాలా సారవంతం, ఆ భూమి మనల్ని మింగేస్తుంది. ఏం మాట్లాడుతున్నారు? భూమి మనల్ని మింగడం ఏంటి? మనమే శత్రువుల్ని మింగేస్తాం. అది కూడా యెహోషువ కాలేబులు ఒక మాట ఒప్పుకుంటున్నారు. ఏమని ఒప్పుకుంటున్నారంటే, వాస్తవమే వాళ్ళ ఆజానబాహులు, వాస్తవమే వాళ్ళ ముందు మేము మిడతల్లాగే ఉన్నాం, కానీ ఆయన మనల్ని బలపరుస్తే మనం వాళ్ళని మింగేస్తాం, భక్షించేస్తాం, తినేస్తాం. ఈరోజు పాపం నుంచి పారిపోవడం, దట్స్ నాట్ ది సొల్యూషన్. పాపాన్ని తగ్గించుకోవడం, పాపాన్ని చేయకుండా ఉండడం కాదు. నువ్వు చేయకుండా ఉంటావు, దాచుకొని ఉండి ఏదో ఒక రోజు ఇట్ విల్ సీ యువర్ వల్నరబిలిటీ అండ్ అటాక్ యూ. ఏదో ఒక రోజు నిన్ను బయటకు లాగేస్తుంది. దావీదు గారే ఉన్నారు. ఈ దావీదు గారికి స్టార్టింగ్ నుంచే అందం పిచ్చి. ఈయన విధవరాల స్పెషలిస్టు. మీకు అర్థం కాలేదేమో. అబీగేలు, నాబాలు సావడమే ఆలస్యం, నువ్వు నన్ను పెళ్లి చేసేసుకుంటావు అని చేసేసుకున్నాడు. ఊరియా గారు పోవడమే ఆలస్యం, బెచ్చబాన్ చేసే విధవరాల స్పెషలిస్ట్ ఈయన. సరే, ఈ వ్యక్తికి అందం పిచ్చి ఫస్ట్ నుంచి ఉంది. అబీగేలు చక్కగా కనిపిస్తే వేసుకో, ఎవరు చక్కగా కనిపిస్తే కలుపుకోవడమే. ఈయన పెళ్ళిళ్ళు చేసుకుంటా పోయేవాడు. సో ఈయన ఏం చేసేవాడు అని అంటే, ఈయనలో ఉంటున్న అందాన్ని, అందం మీద ఉంటున్న మోహాన్ని, అందం మీద ఉంటున్న ఆ కోరికల్ని, అందం మీద ఉంటున్న ఆ యొక్క ఆలోచనల్ని ఈయన పెళ్ళిగా మార్చేవాడు. చాలా మంచోడు అక్కడి వరకు. కానీ ఒక రోజు వచ్చింది, ఆయన లోపల ఉంటున్న అందం మీద ఆ కోరికని చంపలేదు కాబట్టి ఒకరోజు ఈ అందం మీద ఉంటున్న ఈ ప్రేమ తినని వ్యభిచారానికి నడిపించేస్తా వచ్చింది. ఆ రోజు అర్థమైంది, ఓహో నా లోపల ఇది ఉందా అని. పరిశుద్ధాత్మ దేవుడు పనిచేయడం మొదలుపెట్టాడు. పరిశుద్ధాత్మ దేవుడు పనిచేయడం మొదలుపెట్టాడు. మీరు కీర్తన 38, 39, 41, 101, 51 చదివితే ఈ 5 కీర్తనలో ప్రాముఖ్యంగా పరిశుద్ధాత్మ దేవుడు ఆయనలో ఎలా పనిచేశాడో మీకు అర్థమవుతుంది. ఎముకలు విరగిపోయాయి అని అంటున్నాడు, నా నడుము తాపంతో నింపబడింది అంటున్నాడు, నా చెవులు వినపట్లేదు అంటున్నాడు, నా కళ్ళు కనపట్లేదు అంటున్నాడు, నా నోరు మాట్లాడట్లేదు అంటున్నాడు, ఏడుపుతో నా పరుపు తడిసిపోతుంది అంటున్నాడు, సమాధిలో కాలు పెట్టేశాను
అంటున్నాడు, దుర్వాసనతో నింపబడ్డాడు అంటున్నాడు. అంటే ఇవన్నీ ఆ భౌతికంగా తాను వెళ్ళుంటాడు, అలంకార భాషలో కూడా రాసుంటాడు. మెట్టుకి పరిశుద్ధాత్మ దేవుడు చాలా పనిచేశాడు. ఈయనలో నలిపి 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 ఈయన లోపల నుంచి అందం మీద ప్రేమని చంపేశాడు. అందం మీద ప్రేమని పూర్తిగా చంపేశాడు. తగ్గడం కాదు, లేకపోతే చేయకుండా ఉండగా చంపేశాడు. ఎప్పుడైతే చంపేశాడో అప్పుడు చివరికి పరీక్ష పెట్టాడు దేవుడు. ఓకే, టెస్టెడ్, ట్రైడ్ అని లాస్ట్లో క్వాలిటీ టెస్టింగ్ వాళ్ళు పెడతారుగా స్టాంపు, అట్లానే క్వాలిటీ అష్యూరెన్స్ వాళ్ళు, అట్లానే ప్రభు కూడా లాస్ట్లో ఇక దావీదు చచ్చిపోక మునుపు పరిశుద్ధాత్మ దేవుడు ఎలా పనిచేస్తాడో చూపించడానికి పరీక్ష పెడతా వచ్చాడు. ఈ వ్యక్తికి ఒక చలి పుడతా వచ్చింది. దావీదుకి వృద్ధాప్యంలోనికి వచ్చాడు, చలి పుట్టింది. అది ఎలాంటి చలి అంటే పరలోకం పుట్టించిన చలి. ఎందుకు పరలోకం పుట్టించిన చలి అంటే, ఈ భూమి మీద ఏ చలన్నా కావచ్చు దుప్పట ఆపుతుందిగా, ఏ చలన్నా కావచ్చు మంట ఆపుతుందిగా, ఏ చలన్నా కావచ్చు వాతావరణం ఆపుతుందిగా. కానీ దావీదుకి పరలోకం పుట్టించిన ఒక చలి ఉంది. ఏంటా చలి అని అంటే, అమ్మాయి పడుకుంటేనే ఆగుద్దంట ఆ చలి. అదెంత చలో, అలాంటి చలి మనం ఎవరికి రావులేదు, దావీదు ఒక్కడికే వచ్చాడు. సరే, మెట్టుకి దావీదు గారికి ఈ చలి వచ్చింది ఏంటంటే, ఒక అమ్మాయి తనతో పడుకుంటేనే, ఒక యవనస్తురాలు, ఒక కన్యక, ఒక అందమైన శూన్యమతి అయిన అభిషాగు తనతో పాటు 24 గంటలు అతుక్కొని పడుకుంటేనే ఆ చలి రాకుండా ఆగిందట. అది చదివినప్పుడు అసలు ఈ మనిషి ఎట్లాంటి పరీక్ష అని అనుకున్నాను. ఆ తర్వాత బైబిల్ చెప్తున్న మాట ఏంటి తెలుసా? అయినను అతడు ఆమెను కూడలేదు. He did not have intimate relationship with her. అంటే ఇంకో మాటలో, ఒకప్పుడు మేడగది మీద నడుస్తూ పెళ్ళైనావరా నాయన, ఆమెతో పెట్టుకోబాకు, ఆమె ఎవరనుకుంటున్నావు, ఆమె నీకు చాలా దగ్గరగా ఉంటున్నా ఊరియా యొక్క భార్య, ఆమె ఎవరనుకుంటున్నావు, అహీతోపెల్, నీకు ఆలోచనలు చెప్తున్నాడు కదా, అహీతోపెల్ మనవరాలు, ఆమెతో పెట్టుకోబాకు, నీకు చాలా దగ్గర వాళ్ళ కుటుంబ సభ్యురాలు ఆమెతో పెట్టుకోబాకు అని చెప్పినా పిలిపించి ఆపుకోలేక పాపం చేసినాడు. అదే పడక మీద తనతో పాటు రాత్రి బవళ్ళు 24 గంటలు పడుకోనున్న కూడలేదంటే పరిశుద్ధాత్మ దేవుడు శరీర క్రియను లోపల నుంచి చంపేశాడు, తీసేశాడు. అసలు ఆ యూనిట్నే తీసేశాడు. అసలు లోపల నుంచి ఆ కోరిక అనే దాన్నే తీసి బారేస్తా వచ్చాడు. అదండి విజయవంతమైన జీవితం అంటే. యోసేపు యొక్క విజయం స్టార్టింగ్ స్టేజ్ మాత్రమే. పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తి లోలోతల్లోనికి పనిచేస్తే దావీదు స్టేజ్. ఆరిపోలేని పరిస్థితులు అయినను చేయకుండా ఆగగలిగిన. ఎందుకు అనంటే మనసు లోపల మార్చేశాడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుని శక్తి లేకుండా నువ్వు పరుగు పందెంలో పరిగెత్తలేవు ప్రియుడా, నీ వల్ల కాదు. ఆయన శక్తిని ఉపయోగించు. ఆయన ప్రతిరోజు పాపమును చంపుతూ ఉంటాడు. ఎట్లా చంపుతాడు? క్రియాపూర్వక. సరే, ఇది బయటకి ఆత్మీయ భాషలో బాగానే ఉంది, కానీ ప్రాక్టికల్గా అది ఎలా జరుగుద్ది అనే ప్రశ్న మీకు రావచ్చు. ప్రాక్టికల్గా ఎలా జరుగుద్దో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు ఒక చక్కటి పని చేస్తూ ఉంటాడు. ఆయన ఏం చేస్తుంటాడు ఆ మాట కూడా చదువుదాం. యోహాను సువార్త 16వ అధ్యాయము. యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనము. సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వాటిని బోధించి సంభవింపబోవు సంగతుల్ని మీకు తెలియచేయును. 15వ అధ్యాయం 26వ వచనం కూడా చదువుతారా? మీ వద్దకు నేను పంపబోవు ఆదరణకర్త అనగా మీరు మొదట నా యొద్ద ఉన్నారు కనుక చాలండి. ఇక్కడ ఏం చెప్తా ఉంటున్నాడు ఈ 2 భాగాల్లో అనంటే, పరిశుద్ధాత్మ దేవుడు కొత్త సంగతులు ఏం చెప్పడు. హోలీ స్పిరిట్ గాడ్ కొత్త మెసేజ్లు ఇవ్వడు. బైబిల్లో ఈ మాట బాగా గమనించాలి.
పరిశుద్ధాత్మ దేవుడు ఆయన సొంత వర్తమానాలు ఏమీ ఇవ్వరు. ఆయన యేసు చెప్పిన విషయాలే, బైబిల్లో రాయబడిన విషయాలనే టైంకి గుర్తు చేస్తాడు. ది ఇంపార్టెంట్ మినిస్ట్రీ ఆఫ్ ద బ్లెస్డ్ హోలీ స్పిరిట్ ఈస్ హీ విల్ రిమైండ్ యూ ద వర్డ్ ఆఫ్ గాడ్ వెన్ యూ నీడ్ ఇట్. పరిశుద్ధాత్మ దేవుడు చేసే ఒక అద్భుతమైన పరిచర్య, ఒక మానవాతీత అద్భుతమైన పరిచర్య ఏంటో తెలుసా? ఆయన నీ లోపల ఉంటున్న వాక్యాన్ని, ఇప్పుడు యూత్ క్యాంప్లో చాలా విషయాలు వినుంటావు కదా, కొన్ని వందల విషయాలు వినుంటావు. ఒక్కొక్క బైబిల్ స్టడీలో ఒక 20-30 విషయాలు వింటావు. అలా ఎన్ని బైబిల్ స్టడీలు గత 5 రోజుల నుంచి అని అంటే 10 బైబిల్ స్టడీలు విన్నావు అని అంటే ఒక్కొక్క దాంట్లో 30 విషయాలు వేసుకున్నా కానీ 300 విషయాలు. అయితే ఈ 300 విషయాలు అలా లోపలికి వెళ్ళి కూర్చుండగా ఈ 300 విషయాల నుంచి నువ్వు ఒక పరిస్థితి గుండా వెళ్ళేటప్పుడు పరిశుద్ధాత్మదేవుడు ఈ 300లో నీకు కరెక్ట్గా ఏం పని చేస్తుందో అది తీసి ఆ టైంకి గుర్తు చేస్తాడు. దిస్ ఇస్ అ వెరీ పైవోటల్ మినిస్ట్రీ ఆఫ్ ది బ్లెస్డ్ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ, ధన్యకరమైన పరిశుద్ధాత్మ దేవుడు చేసే అద్భుతమైన పరిచర్య నీ లోపల ఉంటున్న వాక్యం నుంచి తీసి నీకు టైంకి గుర్తు చేస్తాడు. ఈ మాట బాగా గమనించాలి. నీ లోపల ఉంటున్న వాక్యం, లోపలేమి లేకపోతే ఆయన ఏం చేయలేడు. ఓ భక్తుడు ఇలా చెప్తా వచ్చాడు, విశ్వాసి హృదయంలో 66 షెల్ఫ్లు ఉంటాయంట. పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తి లోపలికి వచ్చిన తర్వాత ఆయన శోధన ఎప్పుడైతే వస్తుందో, లేకపోతే పరిస్థితి ఎప్పుడైతే వస్తుందో, ఆయన ఒక్కొక్క షెల్ఫ్ తీసి చూస్తాడంట. ఆది కాండం తీసి చూస్తాడంట, ఏమీ లేదు. నిర్గమకాండం తీసి చూస్తాడంట, ఏమీ లేదు. వీడు చదవలేదు, సరిగా చదివినా గుర్తుపెట్టినా ధ్యానించినా చేయాలని ఆశ లేదు. ఇవన్నీ ఉంటేనే అది షెల్ఫ్లో వచ్చి కూర్చుంటారు. ఇది మత్తయి 13లో ఆయన విత్తువాని ఉపమానంలో నుంచి చెప్తున్నా. చదవడం స్లోగా చదవాలి, అర్థం చేసుకొని చదవాలి, ధ్యానించి చదవాలి, చేయడానికి ఇష్టపడి చదవాలి. ఎప్పుడైతే ఈ 4 దాటుతావో అప్పుడు అది వచ్చి నీ షెల్ఫ్లో పడతాయి. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు షెల్ఫ్లన్నీ తెస్తాడు. ఇక చివరికి యూదా పత్రికకి వచ్చాడు, ఏమీ లేదు. ప్రకటన గ్రంథానికి వచ్చాడు, ఏమీ లేదు. ఏ షెల్ఫ్లో ఏమీ లేదు, అన్నీ మూసేసి పేటేసుకొని కూర్చున్నాడు. శోధన వచ్చింది, పరిశుద్ధాత్మ దేవా 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 అంటే, ఎందుకురా ఏరుస్తున్నావు, నేనేమి చేయలేను. ఎందుకు ప్రభా నువ్వేం చేయట్లేదు అని అంటే, సరుకుంటేగా చేసేది. ఓ వంట ఆయనని పిలిచావు, వంటగదిలో పెట్టావు, మధ్యాహ్నానికల్లా వంట చేయని తలుపేసేసి వచ్చేసావు. మధ్యాహ్నానికి వెళ్ళి కూర్చుంటే ఆయన ఫోన్లో గేమ్ ఆడుతూ ఉంటాడు. ఏనా నా గేమ్ ఆడుతున్నావు, వంట చేయమంటే అని అంటే ఆయన చేయలేదు బ్రదర్ అని అన్నాడు. ఏంది బ్రదర్ అట్లా మాట్లాడుతున్నావు అని అంటే, ఖాళీ డేక్షాలు ఇచ్చి తలుపేసి పోతే ఏం చేసేది? ఆ బియ్యం లేదు, కూరగాయలు లేవు, నూనె లేదు, ఏం వంట చేయాలి? మీరు పెద్ద వంట ఇంకా గాలితో వంట చేయను బ్రదర్, సరుకులు ఇస్తే వంట చేస్తా. మేస్త్రి కట్టాలంటే నువ్వు ఇటుకలు, నువ్వు సిమెంటు, ఇసుక అన్ని ఇవ్వాలిగా, సరుకు ఇవ్వాలిగా. అట్లానే పరిశుద్ధాత్మ దేవునికి సరుకు నువ్వివ్వాలి. గాడ్ సావరెంటీ, హ్యూమన్ రెస్పాన్సిబిలిటీ గో టుగెదర్ ఇన్ క్రిస్టియన్ లైఫ్. దేవుడు సార్వభౌముడు కాబట్టి అంతా ఆయనే చేసుకుంటాడు. ఇది అబద్ధము. మొత్తం నేనే చేయాలి అనేది అబద్ధం. దేవుడు సార్వభౌముడు కనుక నేను బాధ్యతతో పనిచేస్తాను. ఇఫ్ గాడ్ ఈస్ నాట్ సావరెన్, దెన్ హ్యూమన్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ పాయింట్లెస్ అండ్ మీనింగ్లెస్. బట్ ఇఫ్ గాడ్ ఈస్ సావరెన్, దెన్ హ్యూమన్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ ఇన్ఎవిటబుల్లీ డిమాండెడ్. ఆయన సార్వభౌముడు కాకపోతే మనిషి ప్రయాసపడడం వేస్టేగా, కానీ ఆయన సార్వభౌముడు అవుతే నేను ప్రయాసపడాలి. పరిశుద్ధాత్మ దేవుడు పని చేయాలంటే నీ లోపల వాక్యం అనే సరుకు ఉండాలి. ఇది పెట్టడం నీ పని. పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు పడుకొని ఉంటుండగా నీ కోసం పొద్దున్నే లేసి ఆయన బైబిల్ తీసి చదువుకోడు, నువ్వు చదవాలి. క్వైట్ టైంలో అందరూ చేసుకుంటూ మోకాల మీద వచ్చి క్వైట్ టైంలు చేసుకుంటూ నువ్వు నిద్రపోతుంటే, సరే నువ్వు చేసుకోకపోతే నేనన్నా నీ కోసం చేస్తాను. నీ కోసం పరిశుద్ధాత్మ దేవుడు మోకరించి నీ డైలీ పర్సన్ నువ్వు చదవాలి. నువ్వు నింపాలి, ఈ సరుకుని ఆయన వాడతాడు. పరిశుద్ధాత్మ దేవుని ఈ పరిచర్ని ఎన్నడూ మర్చిపోవద్దు. ఎందుకు? వై ద హోలీ స్పిరిట్ గాడ్ ఈజ్ నాట్ ఏబుల్ టు వర్క్? ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు పని చేయలేకపోతున్నాడు? యేసు జీవితంలో అంత చక్కగా ఎందుకు పనిచేశాడు అని అంటే, యేసు జీవితంలో 39 షెల్ఫ్లు ఉన్నాయి. ఆ 39 షెల్ఫ్లు తీస్తే నిండా 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 వాక్యం ఉంది. అబ్బా ఎంత సమృద్ధిగా పని చేసుకున్నాడు. ఫుల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. మాట కూడా వద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము, మత్తయి సువార్త 4వ అధ్యాయం 1వ వచనం చదువుతారా? అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన
అరణ్యమునకు కొనిపోబడెను. లోపలికి వెళ్ళేటప్పుడేమో ఆత్మ వలన కొనిపోబడెను అని ఉంటుంది. ఇప్పుడు వద్దాం లూకాసు వార్త 4వ అధ్యాయం. బయటకు వచ్చేటప్పుడు ఎట్లా వస్తున్నాడు? లూకాసు వార్త 4వ అధ్యాయం 14వ వచనం చదువుతారా? అప్పుడు యేసు ఆత్మ బలముతో, చాలండి. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి. లోపలికి వెళ్ళేటప్పుడేమో ఆత్మతో వెళ్ళాడు, కానీ బయటకు వచ్చినప్పుడు ఎట్లా వస్తున్నాడు తెలుసా? ఇన్ ద పవర్ ఆఫ్ ద స్పిరిట్. లోపలికి వెళ్ళేటప్పుడు ఆత్మ. ఇప్పుడు ఆత్మ బలం ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే, ఇంతకు ముందు చెప్పాను కదా, ఒక్కొక్క శోధనని చంపే కొలది, ఒక్కొక్క శోధనని నువ్వు చంపే కొలది, ఆత్మ ద్వారా చంపే కొలది, ఒక్కొక్క మాటకి పరిశుద్ధాత్మ దేవునికి నువ్వు విధేయత చూపించే కొలది. యేసయ్య మూడు సార్లు రాయబడింది. ఇంకా చాలాసార్లు శోధనలు వచ్చాయి, కానీ ఈ 3 శోధనలో ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ దేవుడు లోపల నుంచి శత్రువు వచ్చి రాళ్ళని రొట్టెలుగా చేసుకొని తిను అంటే, పరిశుద్ధాత్మ దేవుడు లోపల నుంచి మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు కానీ ఆయన నోటి నుండి వచ్చి ప్రతి మాట వల్ల బ్రతుకును అని ద్వితీయోపదేశ కాండం రెఫరెన్స్ అందించాడు. యేసు ప్రభువారు ఆ రెఫరెన్స్ని పట్టుకొని శత్రువుని ఓడించారు. 2వ శోధన, పైనుంచి కిందకి దూకు, ఆయన తమ దేవదూతలకి తమ ఆజ్ఞాపించి నీ పాదములకు రాయి తగలకుండా కాపాడుతారు అనగానే లోపల నుంచి పరిశుద్ధాత్మ దేవుడు లోపల నుంచి నీ దేవుడని యెహోవాని పరీక్షించొద్దు అని రెఫరెన్స్ తీసి యేసు ప్రభుకి అందిస్తే, యేసు ప్రభు ఆ రెఫరెన్స్తో గెలుస్తూ వచ్చారు. మళ్ళీ 3వ శోధన, నన్ను ఆరాధన చేయంటే లోపల నుంచి నీ దేవుడైన యెహోవాను మాత్రమే ఆరాధన చేయాలి రెఫరెన్స్ తీసి ఇస్తే, ఆ రెఫరెన్స్ని వాడుకొని ఆయన గెలుస్తూ వచ్చాడు. అలా ఒక్కొక్క రెఫరెన్స్ని పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కొక్క లేఖనం తీసి యేసుకి ఇస్తూ ఉంటే, యేసు అందుకొని అది తీసుకొని శత్రువుతో జయిస్తూ ఉంటే శత్రువు ఓడిపోతూ వచ్చాడు, శరీర క్రియలు చచ్చిపోతూ వచ్చాయి. అలా ఆ పరిశుద్ధాత్మ దేవుని శక్తి యేసుపై పెరిగిపోతూ వచ్చింది. దీన్ని నువ్వెంత చేస్తావని బలవంత పెరుగుద్ది, దీన్ని నువ్వు ఎంత చేస్తావని బలవంత పెరుగుద్ది. ఇదైతే చూపిస్తే పరిశుద్ధాత్మ దేవునికి స్ఫూర్తి వస్తుంది ఇంకా ఎక్కువ చెప్పాలని. ఈరోజు ఈ పని మీద ఉన్నావా? పరిగెడుతున్నాం మంచిదే, బలవద్దు పరిగెత్తడానికి. అందుకే పరిగెత్తే వాళ్ళు మ్యారథాన్ రేసుల్లో పరిగెత్తేటప్పుడు టేబుల్ పక్కన పెట్టి వాటర్ బాటిల్ పెడతారు, వాటర్ ప్యాకెట్లు పెడతారు. ఎందుకు అంటే వాళ్ళు పరిగెత్తేటప్పుడు ఎనర్జీ కావాలి వాళ్ళకి. వాళ్ళు పరిగెడతా కూడా తీసుకుంటా. ఇంకోటి మీరు చూసారో లేదో, ఆ మాట నేను ఎప్పుడు చదివినప్పుడు నాకు ఎప్పుడూ డౌట్ ఉండేది. కీర్తన 23లో అంటాడుగా, నా శత్రువులు ఏట ఆయన నాకు భోజనం సిద్ధపరిచి ఉన్నాడు. శత్రువులు ఏట భోజనాలు ఎందుకు చేస్తారు అసలు? ఇది ఎక్కడ దొరుకుతుంది అసలు? భూమి మీద ఎప్పుడైనా ఇలా జరుగుతుందా అంటే బాక్సింగ్ కాంపిటీషన్లో జరుగుతూ ఉంటుంది. బాక్సింగ్ ఇద్దరు పోరాడి వీక్ అయిపోయిన తర్వాత ఒక మూలకెళ్ళి కూర్చుంటారు. కూర్చోంగానే చేసే పని ఏంటి తెలుసా? వాళ్ళు నోరు తెచ్చి కుక్కేస్తారు లోపల. శత్రువుని చూస్తా తింటూ ఉంటాడు. ఒరే, ఈ తినే బనానా ఉంది కదా, ఈ బనానా శక్తి అంతటితో ముఖం పచ్చడి చేస్తా. వాడిని కూర్చోబెట్టి యాపిల్ తింటున్నాడు చూడు, ఈ యాపిల్ శక్తితో పెడతా నీకు. శత్రువు ఏటో సిద్ధపరిచిన భోజనం బలం అంటే అదే. పోరాడేవాడికి బలం తప్ప కూర్చొని కలలుగానే వాడికి బలం కాదు. ఫస్ట్ రౌండ్ అయిపోయిన తర్వాత పెడతారు అది. నువ్వు పోరాడే కొలది పరిశుద్ధాత్మ దేవుడు ఇంకా యాక్టివ్గా పనిచేస్తూ ఉంటాడు. లేఖనాలు చదవడానికే 3 రోజులకు ఒక వచనం చదివే నీకు ఇక పరిశుద్ధాత్మ దేవుడు ఏసీ వేసుకొని సోఫా వేసుకొని అని పడుకోడు సుమా, మనం పడుకోబెడుతున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఎనర్జీ ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. అయితే దానికి నువ్వు వాక్యం స్టోర్ చేసుకోవడం నీ పని, వాక్యాన్ని పని చేయించడం ఆయన పని. వాట్ యూ హ్యావ్ టు డూ యూ షుడ్ డూ, వాట్ యూ కెనాట్ డూ హీ విల్ డూ. నువ్వు ఏమి చెయ్యాలో నువ్వే చెయ్యాలి, నువ్వేమి చేసుకోలేవో ఆయన చేస్తాడు. 5 రొట్టెలు 2 చేపలు పిల్లోడు ఇవ్వగలడు, పిల్లోడు ఇవ్వాలి. 5 రొట్టెలు 2 చేపల్ని 5,000 మంది పురుషులకి, లెక్కకు మించిన స్త్రీలు పిల్లలకి సరిపోయేటట్టు ఆయన చేయగలడు. ఆ పని ఆయన చేస్తాడు. లోయలోనికి ఎజెక్యేలు వెళ్ళగలడు, ప్రవచనం ఎజెక్యేలు చేయగలడు. ఎజెక్యేలు ఆయన లోయలోనికి వెళ్ళాలి, ప్రవచనం ఆయన చేయాలి. కానీ ఆత్మని పంపించి వాటిల్ని లేపడం ఆయన పని ఆయన చేస్తాడు. నీ పని నువ్వు చేయకుండా ఆయన పని ఆయన చేయడు. రాయి దొరలించండి అన్నాడు, ఆ పని శిష్యులు చేయాలి, ఎందుకంటే వాళ్ళు చేయగలరు కాబట్టి. ఎప్పుడైతే లాజర్ దగ్గరకు వస్తే మీరు బయటకు తీసుకొని రండి అంటే వాళ్ళ వల్ల కాదు కాబట్టి ఆయన లాజర్ని పిలిచాడు. నువ్వు చెయ్యాల్సిన పని నువ్వు చెయ్యకపోతే ఆయన నీ కొరకు చెయ్యాలనుకున్న పని ఆయన చెయ్యలేడు. When you don't do the work that you can do, he will not do the work that he has to do. నీ కొరకు నువ్వు చేయాల్సిన పని నువ్వే చేయాలి.
ఆ పని నువ్వు చేయకపోతే పరిశుద్ధాత్మ దేవుడు పని చేయలేడు. చాలామంది జీవితాల్లో, అందరికీ రక్షించబడిన ప్రతి ఒక్కరి జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు. మరి ఎందుకు పని చేయట్లేదు? ఎందుకు కొందరి జీవితంలోనే పనిచేస్తున్నాడు? ఎందుకు ఆ భగత్ సింగ్ గారి జీవితంలో, ఆ బిల్లీ గ్రహం గారి జీవితంలో, ఆ సాధు సుందర్ సింగ్ గారి జీవితంలో, ఆ డెట్రిచ్ బాన్హాఫర్ జీవితంలో, ఆ కారిటన్ బూన్ జీవితంలో, ఆ డిఎల్ మూడీ జీవితంలో, ఆ చార్ల్స్ బర్జన్ జీవితంలో, ఆ రిచర్డ్ ఉరుంబ్రాండ్ జీవితంలో, ఆ సబీనా ఉరుంబ్రాండ్ జీవితంలో, ఎందుకు ఆ జాన్ ఓవెన్ జీవితంలో, ఎందుకు థామస్ వాట్సన్ జీవితంలో, ఇట్లాంటి కొంతమంది జీవితాల్లో పనిచేశారు అని అంటే వాళ్ళు పని ఇచ్చారు ఆయనకి. వాళ్ళు లోబడ్డారు కాబట్టి ఆయన పనిచేశాడు. లేకపోతే శక్తి రాదండి. పరిగెత్తడానికి శక్తి రావాలి అని అంటే నీ జీవితంలో ఆయన దగ్గర నుంచి మాత్రమే పొందగలవు. ఈరోజు ఈ పరిశుద్ధాత్మ దేవుని శక్తిని వాడుతున్నావా? ఆల్రెడీ నీ లోపల ఉన్నాడు, కానీ ఆయనకి వాక్యమైన సరుకిస్తున్నావా? మొదట ఆయన నీ పాపం ఒప్పిస్తాడు. 2, యేసుని విలువైన వాడిగా చూపిస్తాడు. 3వది, నువ్వు ఇస్తున్న వాక్యాన్ని వాడి, నువ్వు ధ్యానించిన వాక్యాన్ని, నువ్వు నేర్చుకోవడం, నువ్వు వాక్యం మీద పెట్టిన ప్రయాసను వాడి, ఆ షెల్ఫ్లో ఉంటున్న వాక్యాన్ని వాడి ఆయన నీకు విజయాన్ని ఇచ్చేవాడిగా ఉంటాడు. 4వ పని, పరిశుద్ధాత్మ దేవుడు చేసే 4వ అద్భుతమైన పని, ఇదే కొరింథీయులకు రాసిన పత్రికలో మనకు ఉంటుంది. ఏంటంటే ఆత్మీయ వరాలను ఇచ్చి ఆయన పనిలో, ఆయన సేవలో మనల్ని పని కొరకై పెట్టుకుంటాడు. ఇదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయంలో వరాల గురించి మాట్లాడతాడు. 14వ అధ్యాయంలో కూడా వరాల గురించి మాట్లాడతాడు. మధ్యలో ప్రేమ గురించి మాట్లాడతాడు. వరాల వెన్నెముక ప్రేమ అని ప్రేమని మధ్యలో పెట్టాడు. ఇంకో మాటలో చెప్పాలంటే పరిశుద్ధాత్మ దేవుడు చేసే 4వ అద్భుతమైన పరిచర్య ఏంటి అని అంటే ఆయన నిన్ను సేవలో వరములను ఉపయోగించి వాడుకుంటాడు. 5వ పరిచర్య, పరిశుద్ధాత్మ దేవుడు శ్రమలలో మనలను బలపరుస్తాడు. లూకాసు వార్త 12, 11, 12 వచనాల్లో ఉంటాయి. వాళ్ళు మిమ్మల్ని ప్రధాన యాజకుల ముందు, వాళ్ళు మిమ్మల్ని సభామందిరాల ఎదుట, వాళ్ళు మిమ్మల్ని కోర్టుల ముందుకు తీసుకొని వచ్చినప్పుడు మీరేం మాట్లాడాలో చింతించొద్దు. ఎందుకు అని అంటే ఆ సమయానికి ఆయన నేర్పిస్తాడంట. ఆ మాట చదివినప్పుడు ఎలా నాకు భలే విచిత్రం అనిపించింది. ఎందుకు తెలుసా? నేర్పించాయని ఎక్కడో మందిరంలో నేర్పించాలి, యూత్ క్యాంపులో నేర్పించాలి, లేకపోతే క్వైట్ టైం చేసుకునేటప్పుడు నేర్పించాలి, కోర్టులో నిలబడితే ఆడ నేర్పిస్తాడంట. పరిశుద్ధాత్మ దేవుడు భలే క్లాస్ రూమ్ అయింది. ఆయన కోర్టులో నిలబడినప్పుడు అక్కడ కూడా నేర్పిస్తాడట. శత్రువులు కర్రలెత్తుకొని మీదకి వచ్చినప్పుడు అక్కడ నేర్పిస్తాడట. సఫరింగ్ ఈజ్ ది ఎక్స్క్లూజివ్ డెడికేటెడ్ క్లాస్ రూమ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుడు అన్ని స్థలాల్లో నేర్పిస్తున్నాడు, కానీ ఇంపార్టెంట్ లెసన్లు అంటే ఆ క్రాష్ కోర్స్, గ్యారంటీ క్వశ్చన్స్ అని నేర్పిస్తుంటారు కదా. గ్యారంటీగా ఈ సంవత్సరం ఈ క్వశ్చన్ వస్తుంది రాసుకోండి అని చెప్తా ఉంటారు కదా. ఆ క్లాస్ రూమ్ మాత్రం శ్రమలో భలే నేర్పిస్తాడు. చివరి పరిశుద్ధాత్మ దేవుని పరిచర్య ఏంటి తెలుసా? అంటే ఈ 6 మాత్రమే అని చెప్పట్లేదు, కానీ ఈ 6 చాలా మెయిన్ ఇంపార్టెంట్ పరిచర్యలు అని చెప్తున్నాం. చివరి పరిచర్య ఏంటి తెలుసా? ఏసు వస్తున్నాడు. ఆయన ఎదురు చూడడానికి, ఆయన దగ్గరికి వెళ్ళడానికి నీలో ఆశని పుట్టిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడే పరిగెత్తడానికి నీకు నాకు శక్తి ఇచ్చేవాడు. ఆయన పరిచర్యని వాడు. దీనికి మొదటి మెట్టు ఏంటి తెలుసా? రక్షించబడ్డమే. రక్షించబడకుండా పరిశుద్ధాత్మ దేవుడు నీ లోపలికి రారు. ఆయన నీ లోపల పని చేయరు, ఆయన నీతో పని చేయరు, ఆయన నీ ద్వారా పని చేయలేరు. కాబట్టి మొదటి మెట్టు రక్షణే. ఇంకా నీ హృదయం యేసుకి ఇవ్వకుండా ఉన్నావా? పరిశుద్ధాత్మ దేవునితో నీకు సంబంధం లేదు, ఈ మెసేజ్కి నీకు సంబంధమే లేదు. ఈరోజన్నా యేసయ్యా, నేను నీ సహాయమైన పాపిని ఒప్పుకుంటున్నాను. చాలా గలీజోడిని ప్రభా, అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు కొంచెం కూడా స్వస్థత లేదు. నా బతుకు అస్సలు చాలా ఘోరంగా ఉంది ప్రభా నా బతుకు. నువ్వు జోక్యం చేసుకోకపోతే నేను నాశనం అయిపోతాను. యేసు, నేను విశ్వసిస్తున్నానయ్యా, నువ్వు నా కొరకు సరిపోయిన రక్షకుడు అని నేను విశ్వసిస్తున్నా. నా క్రైదనమంతా నువ్వు చెల్లించావని విశ్వసిస్తున్నా. నాకు సహాయం చేయవా అని అడుగుతావా? ఇక మీదట నేను తిరిగి అక్కడికి వెళ్ళను ప్రభా, నీతోనే వచ్చేస్తాను, జీవితాంతో నీతోనే బతికేస్తాను అని ప్రభుకి నీ జీవితం అప్పగించుకుంటావా? పరిశుద్ధాత్మ దేవుడు నీ లోపల పనిచేయడం మొదలు పెడతాడు. ఆయన చేసే మొదటి పని పాపం ఒప్పించేస్తాడు. యేసుని విలువైన వాడిగా చూపిస్తాడు. పాపమును, శరీర క్రియలను చంపడానికి ఆయన రోజు నీకు సహాయము చేస్తాడు.
ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఆయన సేవ కొరకు కావలసిన సామర్థ్యాన్ని ఇస్తాడు. అపోస్తలుడైన పౌలు అంటున్నాడుగా, ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచున్నానని. అపోస్తలుడైన పేతురు అంటున్నాడుగా, ఆయన అనుగ్రహించు శక్తిని పొంది సేవ చేయవలెను. ఆయన నీకు శక్తిని ఇస్తాడు. నీ శక్తి అయిపోతున్నప్పుడు కూడా ఆయన శక్తిని ఇస్తాడు. కారిటన్ బూమ్ గురించి ఎప్పుడైనా విన్నారో లేదో, కారిటన్ బూమ్ బెస్టీ తన యొక్క సిస్టర్ వీళ్ళిద్దరు కూడా కాన్సన్ట్రేషన్ క్యాంప్లో ఎప్పుడైతే బంధించబడతా వచ్చారో, ఊచకోత ఆ రోజుల్లో హిట్లర్ కాలంలో జనాన్ని ఊచకోత, ఇక అసలు జీనోసైడ్, ఇక దొరికినట్టే చంపేస్తూ ఉంటున్నారు. అలాంటి భయంకరమైన కాలం అది. స్లాటర్ హౌస్కి చంపబడ్డానికి ఒక్కొక్కడు పెద్ద లైన్లు ఉండేవి. లైన్లో పోయి ఒక్కొక్కడు పోతే ఒక్కొక్కడిని చంపేవారు. ఇలా లైన్లో అందరూ పోతుంటే కారిటన్ బూమ్ కింద పడుకొని ఒక్కొక్కడు ఇలా నడుచుకుంటూ పోతుంటే, వాళ్ళు నడిచే ఆ ప్లాట్ఫామ్కి పక్కన ఆమె పడుకొని ఒక్కొక్కడు పోతుంటే కింద నుంచి వాళ్ళని చూసి భయపడొద్దు అని ఒక వాగ్దానం చెప్పేది. ఒకడికి ఏం చెప్పేదంటే, ఇదిగో నేను గాఢాంధకారపు లోయలో సంచరించినను, నేను ఏ అపాయమునకు భయపడను, ఎందుకంటే నీవు నాకు తోడుగా ఉండువు, నీ దుడ్డుకర నీ దండం నన్ను ఆదరించును అని ఒక మాట చెప్తే, ఆ చచ్చిపోవడానికి వెళ్ళే వ్యక్తి, ఈవెన్ దో ఐ వాక్ టు ద వ్యాలీ ఆఫ్ ద షాడో ఆఫ్ డెత్ ఐ విల్ ఫియర్ నో ఈవిల్, ఫర్ ద వాట్ విత్ మీ దై రాడ్ అండ్ దే స్టాఫ్ దే కంఫర్ట్ మీ అని చెప్పుకుంటా వెళ్ళి చంపేసేటప్పుడు హ్యాపీగా చచ్చిపోయాడు. రెండో వాడికి మరణమాని విజయం ఎక్కడ, సమాధిని ముళ్ళెక్కడ అని అంటే ఆ మాట వల్లించుకుంటా మరణమాని విజయం ఎక్కడ, సమాధిని ముళ్ళెక్కడ, మరణమాని విజయం ఎక్కడ, సమాధిని ముళ్ళెక్కడ. రెండో వ్యక్తి పోయి చచ్చిపోయాడు. మూడో వ్యక్తి వైపు చూసి, క్రీస్తులో మనం వీటిలన్నిట్లో అత్యధిక విజయం పొందుతున్నాం, మనం మీ దేవునిలో వీటిలన్నిట్లో అత్యధిక విజయం పొందుతున్నాం అని చెప్పుకుంటా పోయి ఒక్కొక్కరు చచ్చిపోవడానికి పోయేటప్పుడు, when they were walking on a ramp that was leading to their slaughter, it was the word of God that kept them going through. వాక్యం. గేటుకి వెళ్తే గేట్ దగ్గర చంపేస్తున్నారని తెలిస్తే ఇక్కడి నుంచి అక్కడికి ధైర్యంగా నడిపించేది పరిశుద్ధాత్మ దేవుడు వాక్యపు శక్తితో. పరిశుద్ధాత్మ దేవుడు చేసే అద్భుతమైన పరిచర్య శ్రమపడ్డానికి కృపనిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూమి మీద ఆశ తీసేస్తాడు. డబ్బులు దొరుకుతాయి, పేరు దొరుకుతుందా, అది వచ్చేస్తాయి, ఇది వచ్చేస్తాయి, వీసా వచ్చేస్తుందా, ఉద్యోగం వచ్చేస్తుంది, ప్రమోషన్ వచ్చేస్తుంది, ఇవన్నీ ఆశలు మంచివే. కానీ వీటిలన్నిటి మీద ద పారమౌంట్, ద జెనిత్, ద కన్స్యూమేట్, ద పినకల్ హోప్ ఏంటి అని అంటే, సర్వోన్నతమైన శిఖర అంతస్తు నిరీక్షణ ఏంటంటే ఏసొస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడే నీకు నాకు శక్తినిచ్చేవాడు. ఆయన శక్తిని గనక నువ్వు వాడకపోతే ఈ పరుగు పందెంలో కొంతసేపు పరిగెడతావు, అలసిపోతావు, చేతులు ఎత్తేస్తావు, రిటర్న్ వచ్చేస్తావు. నువ్వు పరిగెత్తలేవు. ఆయన శక్తి ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. నీ జీవితాన్ని ఆయన చేతికి అప్పగించుకుంటావా? ప్రార్థన చేసుకో. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, దయచేసి మోకాళ్ళ మీదకి రండి. ప్రేమగల మా పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన మా దేవ, మా బలమైన గొప్ప తండ్రి, మా ప్రభా, యూత్ క్యాంప్ లాస్ట్ డే మొదటి బైబిల్ స్టడీలో పరిశుద్ధ ఆత్మ యొక్క కార్యాలు మాలో మీరు జరిగిస్తుందకే మీ స్తోత్రాలు. పరిశుద్ధాత్మని వలన మీరు మా ప్రభా మేము విజయవంతముగా ఉంటామని ఈ వాక్యం ద్వారా చూపిస్తుందకే మీ స్తోత్రాలు. అంతేకాదు మీ యొక్క ఆత్మ ద్వారా తప్ప మేము బహుమానం పొందలేము. ఆ విధంగా ప్రభా మీ ఆత్మను కలిగి మీ కొరకై జీవించుటకు సహాయపడమని ప్రార్థన చేస్తుంటున్నాను తండ్రి. మీ ఆత్మ మొట్టమొదటిగా పాపమును చూపిస్తుంది, ఒప్పుకొన చేస్తుంది. అందుకొరకే వందనములు. ఇంకా ఎవరైతే ఇలాంటి అనుభవం లేదో తీర్మానం చేసుకుంటూ సహాయం చేయి. యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఒక్క నిమిషం మౌనంగా ఉండండి. చివరి రోజు ఈ క్యాంపు పరిశుద్ధాత్మదేవుడు నీలో ఉండి నీకు బహుమానం కొరకై ఏర్పాటు చేయడానికి ఇష్టపడుతున్నాడు.
ప్రియ సోదరుడా, సోదరి, యవన కాలములో పరిశుద్ధాత్మను నువ్వు స్వీకరించు. దేవుని ఆత్మ మీ హృదయములో నివసించడానికి ఇష్టపడుతుంటున్నాడు. ఆ ఆత్మ ద్వారా తప్ప లోకంలో మనం విజయం పొందలేము. అందుకొరకే ఈ యొక్క వాక్యం మనం విన్నాం కనుక ఇప్పుడే తీర్మానం చేసుకోండి. పరిశుద్ధ ఆత్మదేవుడు మనలో ఉండి చేసినంటే మొట్టమొదటిగా మన జన్మ, కర్మ, పాపం, మన జీవితంలో పాపములన్నీ మనకు ఒప్పింపజేస్తాడు. చిన్నగా ప్రార్థన చేసుకో. తండ్రి, మీ ఆత్మను నాలో ఉంచు, నా పాపములన్నీ కూడా చూపించు. నేను ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. నేను బహుమానము పొందడానికి సిద్ధంగా ఉన్నాను. మీ బహుమానం నేను తీసుకోవాలంటే మీ ఆత్మ లేకపోతే నాకు దొరకదు. కనుక ఈ సమయంలో మీ ఆత్మతో నన్ను నింపండి. అడుగు, ప్రభు సాయం చేస్తాడు. పరిశుద్ధ ఆత్మదేవుడు నీలో పాపలు ఒప్పిస్తాడు. చిన్నగా ప్రార్థన చేయి. యేసు ప్రభువా, నేను పాపిని. నీ హృదయంలో ప్రార్థన చేసుకో. నీ జన్మ, కర్మ, పాపాలన్నీ ప్రభు క్షమిస్తాడు. పరిశుద్ధ ఆత్మదేవుడు నీలోనికి వస్తాడు. ఇప్పుడు నీకు బహుమానం ప్రభు ద్వారా నీవు పొందగలుగుతావు. కనుక నీ మనసులో ప్రార్థన చేసుకుంటూ ఉంటే పరిశుద్ధ ఆత్మను నీవు పొందాలంటే నీ పాపములు ఒప్పుకోవాలి, క్షమాపణ పొందాలి. కనుక చిన్నగా నీ హృదయంలో ప్రార్థన చేసుకుంటూ ఉంటే మీ కొరకు మేము కూడా ప్రార్థన చేస్తాం. మీ చేయి చూపెట్టండి, మీ కొరకు ప్రార్థన చేస్తాం. చివరి కూడికి సహోదరి, ప్రభు నీ పాపాలు క్షమించి నీలోనికి తన ఆత్మను పంపించును గాక. ఇంకా ఎవరు? ఇంకా కార్డు వస్తుంది. కార్డు వచ్చేంత వరకు మీ చేయి చూపించండి, ఒక కార్డు ఇస్తారు. ఇంకెవరైనా ఉన్నారా? దేవుని ఆత్మ మీలో నివసించి, సహోదరుడా, ప్రభు నీ పాపాలు క్షమించి ఆయన కుమారునిగా నేను స్వీకరించునుగాక. ఇంకెవరైనా? ఈ దినం లాస్ట్ దినం కనుక క్యాంప్ అయిపోతుంది ఈ రోజుకు. దేవుని ఆత్మతో నింపబడ్డాం, నీ పాపములు క్షమించబడ్డాం. దేవుని కొరకై మరి విజయవంతమైన జీవితం జీవించడానికి, ప్రభు దగ్గర బహుమానం పొందడానికి సహాయపడే పరిశుద్ధ ఆత్మ దేవుణ్ణి ఇప్పుడే స్వీకరించి ప్రార్థన చేసుకుందాం. ప్రేంగల మా పనులు తండ్రి, పరిశుద్ధ దేవ, యేసు ప్రభు నామమున మీ స్తోత్రాలు. మీ కుమారులు, కుమార్తెలు తీర్మానం చేసుకొని మా ప్రభా మీ ఆత్మతో విజయం పొందాలని ఆశిస్తున్నారు. అందరిని బట్టి మీ స్తోత్రాలు తండ్రి. బహుమానము పొందినట్లుగా పరిగెత్తడానికి ఇష్టపడిన మా ప్రియుల కొరకే వందనములు ఆస్వాదించండి, దీవించండి. మిగిలిన సమయం ఆస్వాదించమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.